వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. పురాణ వాంగ్మయ నవీన దృంగ్మయ నవరస రుచిర మధూళిక దేవి వైభవం అనంతమైనది, అమేయమైనది. సురాసుర మానవులకు ఎవ్వరికైనా కూడా అంత సులభముగా బోధపడనిది. అటువంటి తత్వాన్ని అనేకానేక తత్వ రహస్య వేది అయినటువంటి మహాత్ముడైనటువంటి సూత మహామునిని చూచి శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతున్నారు. మనకు వచ్చిన పురాణాలన్నీ కూడా ఇలాగా ఉద్భవించినవే. శౌనకాది మహామునులను చూచి సూతుడు ఇట్లనియే అని ప్రారంభిస్తాడు. ఈ సూతుడు మహాపురాణ ఆగమ తత్వవేత్త. ఆయన వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన అనేకానేక ఆగమ రహస్యములన్నీ కూడా సూతాది మన శౌనకాది మహామునులందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా శౌనకులమే. ఎందుకంటే శ్రోతలు, ఉత్తమ శ్రోతలందరూ శౌనక మహర్షితో సమానమైనటువంటి వ్యక్తులు. అందువల్ల మనం అందరము కూడా శౌనకులమే. సూత మహర్షి ఏ తత్వమును బోధించినాడో ఆ తత్వమును విని శ్రద్ధగా మళ్ళీ క్రొత్త విషయాన్ని అడుగుతూ ఉన్నారు శౌనకాది మహామునులందరూ కూడా. నైమిషే అనిమిష క్షేత్రే అన్నాడు. అనిమిషులు అంటే నిమేషము అంటే ఇలా రెప్పపాటు లేనటువంటి వారు దేవతలు. అటువంటి వారు కొలువై ఉన్నటువంటి నిలయము అది నైమిషం. ఈ నైమిషం అని ఎందుకు పేరొచ్చింది అన్నాడు. బ్రహ్మదేవుడు తన మానసిక శక్తితో ఒక చక్ర నేమిని తయారు చేసి ఇచ్చాడట దేవతలకు. ఈ చక్ర నేమి సర్వ ప్రపంచము సంచరిస్తుంది. ఎక్కడ ఇది ఆగిపోతుందో ఈ చక్రనేమి అక్కడ సర్వతత్వములు ఏ కలిదోషము అంటనటువంటి చోటు అది నైమిషం అన్నాడు. కాబట్టి ఆ చోటుకు వచ్చి ఈ చక్రనేమి భూప్రపంచమంతా తిరిగి 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 బ్రహ్మ మానసోద్భవమైనటువంటి ఈ చక్రనేమి ఒక్క స్థానములో గంగా తీరములో ఆగిపోయినదట. ఆ గంగా తీరములో ఆగిన చోట అక్కడ దేవతలందరూ భావించారు సర్వదేవతా నిలయమైనటువంటి చోటు అది, ఎటువంటి పాప సాంకర్యము లేనటువంటి చోటు అది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎన్నుకొన్నారట గంగా తీరములోని ఈ నైమిష క్షేత్రము. ఆ నైమిషే అనిమిష క్షేత్రే గంగా యమునా నదీ సంగమం. ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రములో అక్కడ ఆగినది. అనేక పురాణములన్నీ కూడా ఇక్కడే ప్రవచింపబడినవి సూత మహాముని చేత. ఋషులందరూ కూడా అంటున్నారు, అయ్యా ఈ తత్వం ఎట్లాంటిది అంటే సృష్టౌయా సర్గరూప జగదవన విధౌ పాలనీయాచ రౌద్రీ. సృష్టౌయా సర్గరూప, ఈ సర్వ ప్రపంచ చరాచర జగత్తు, సృష్టి అంటే కేవలం చరమైనటువంటి జగత్తే కాదు, అచరమైన జగత్తు కూడా ఉన్నది. అంటే రాయి రప్ప ఈ ప్రపంచంలో కదలని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా జీవధారణం ఉన్నది అని మన పురాణములలో మన వాంగ్మయములలో చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సృష్టౌయ అసర్గరూప, సృష్టియందు సృష్టి స్వరూపముగా ఏదైతే ఉన్నదో, ఏ శక్తి అయితే ఉన్నదో, జగద్ అవన విధౌ పాలని యాచ రౌద్రి, జగత్ అవన విధౌ ఈ సృష్టిని రక్షించేటప్పుడు సృష్టింపబడినటువంటి జగత్తు చరాచర జగత్తు మళ్ళీ పాలింపబడుతూ ఉన్నది. ఆ పాలన విధియందు ఏదైతే ఉన్నదో ఆ రౌద్రము అంటే సంహార విధియందు సంహారే చాపి యస్యాహ జగదిదం అఖిలం క్రీడనం యా పరాఖ్య పరా అనేటువంటి పేరు కలిగినటువంటి ఏ దేవత, ఏ శక్తి, ఏ తత్వస్వరూపమైతే ఉన్నదో అటువంటి తత్వస్వరూపము సృష్టియందు సర్గస్వరూపము, పాలనమునందు పాలనాస్వరూపము, లయమునందు సంహార స్వరూపము అయినటువంటిది. పశ్యంతి మధ్యమా అధో తదను భగవతి వైఖరి వర్ణరూప.
వాక్ స్వరూపమై ఉన్నది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి చత్వారి వాక్ పరిమితా పదాని విదు బ్రాహ్మణా అన్నారు. వేదంలో ఏం చెప్పాడు? చత్వారి పరిమితా చత్వారి వాక్, 4 విధములుగా వాక్కు ఉన్నది అన్నారు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అన్నాడు. పరా వాక్కు అన్నది పరానాభిదేశస్థ, పశ్యంతి హృదయంగత, మధ్యమాకంఠదేశస్థ, వైఖరి విశదామత. మనము మాట్లాడుతున్నది ఏదైతే ఉన్నదో ఇది వైఖరి వాక్కు అన్నాడు. దానికన్నా పూర్వరూపములో ఉన్నది పశ్యంతి హృదయంగత, మధ్యమా కంఠదేశస్థ. మధ్యమా అనేటువంటి వాక్కు కంఠములో ఉన్నది. మనము కొంచెము బాగా సూక్ష్మమైనటువంటి ఆలోచనలతో గమనిస్తే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి మధ్యమా స్వరూపములో అనురణితం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ అనురణితమయ్యేటువంటి ధ్వనిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి ఇక్కడ సుడిబడి తిరుగుతుంది. దీన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. దీన్ని మధ్యమా అన్నాడు. పశ్యంతి హృదయంగత, పశ్యంతి హృదయంగత, మధ్యమ కన్నా అధోభాగములో ఇంకా లోపలికి లోతుగా ఉండేటువంటిది పశ్యంతి అన్నారు. ఇది హృదయములో ఉన్నది. ఇంకా నేను మనస్సులో కూడా అనుకోలేదండి ఆ మహానుభావుడు ఎలా చెప్పాడో అంటుంటారు. అది మధ్యమా పశ్యంతి దర్శనం. పశ్యంతి దర్శనం చేయగల వాళ్ళు మహాత్ములు. దానికన్నా ఇంకా లోపల ఉన్నది పరానాభిదేశస్థ పరా పశ్యంతి సూరయ అన్నాడు. ఈ పరావాక్కును సూరయ పండితులు మాత్రమే, పండితులంటే తత్వదర్శనులైనటువంటి మహాత్ములైనటువంటి వేదాంతులైనటువంటి మహాత్ములు మాత్రమే దర్శనం చేయగలుగుతారు దీన్ని అన్నారు. అటువంటి పశ్యంతి పరా, ఈ పరావాక్కు ఉన్నది. ఇది నాభిదేశములో ఉంటుందన్నాడంటే వాక్కు యొక్క ఉద్భవ స్థానము, ఆలోచన కూడా ఇంకా పూర్ణముగా లేనటువంటి బీజ దశలో ఉన్నటువంటి స్వరూపము ఈ పరా. ఈ పరా పశ్యంతి మధ్యమా వైఖరి స్వరూపముగా సృష్టి స్థితి లయలకు ఏది మూల కారణ స్వరూపముగా ఉన్నదో అటువంటి తత్వము అంటున్నాడు. సా అస్మాద్ వాచం ప్రసన్న విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. విధి బ్రహ్మదేవుడి చేత, హరి మహావిష్ణువు చేత, గిరిశ మహాదేవుని చేత, శివుని చేత ఏ వాగ్దేవత అయితే ఆరాధింపబడుతున్నదో, ఏ పరాత్పర స్వరూపిణి, అటువంటి పరాత్పర స్వరూపిణి మమ్మల్ని అనుగ్రహించుగాక. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శౌనకాది మహామునులందరూ కూడా సూతుణ్ణి చూసి, మహానుభావ సూత జీవ సమా బహ్వీహి యస్త్వం శ్రావయసీహనః, ఎన్నో 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 పురాణ గాథా విశేషాలు, అనేక విజ్ఞాన సర్వస్వాలు మాకు ఇదివరకు అందించినావు మహాత్మా నీవు. సర్వ పాపహరం పుణ్యం విష్ణోహో చరితమద్భుతం. పాపహరమైనటువంటి మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను నీవు చెప్పావు ఇదివరకు మాకు. అవతార కథోపేతాం అస్మాభిః భక్తితః శృతం. అవతారములు, విష్ణువు యొక్క సహస్ర అవతారముల విశేషములన్నీ కూడా నీవు ఇవరకే మాకు చెప్పావు. అయితే అవన్నీ కూడా విన్నాం. శివస్య చరితం దివ్యం. ఇంకా శివుని యొక్క, మహాదేవుని యొక్క చరిత్రములు కూడా దివ్యమైనటువంటివి, భవ్యమైనటువంటివి. భస్మ రుద్రాక్షయోస్తథా, భస్మ రుద్రాక్షలతో సహితమైనటువంటి ఆ చరిత్రలన్నీ కూడా ఇది వరకు మేము విన్నాము. ఇంకా సేతిహాసం అవతార కథోపి సేతిహాసంచ మాహాత్మ్యం శృతం నవముఖాం తవ ముఖాంబుజాత్. నీ ముఖపద్మము నుంచి స్రవించినటువంటి ఈ తేనె ధార, మధుధార ఏదైతే ఉన్నదో దీనిని ఇంతవరకు మేము గ్రోలాము మహాత్మా. ఓ సూత పౌరాణిక, ఇంకా ఇప్పుడు మేము వినవలసినది అధునా శ్రోతమిచ్చామహ పావనాత్ పావనం పరం. ఇప్పుడు మేము ఇంకా వినాలనుకుంటున్నాము. పావనములకెల్లా పావనము అయినటువంటి దివ్య చరిత్రము మేము వినాలనుకుంటున్నాము. భక్తి ముక్తిప్రదం నృణాం అనాయాసేన సర్వశః. కాబట్టి భక్తి ముక్తిప్రదమైనది. ఏది వింటే ఇంకా ఏది వినవలసిన అవసరము లేదు. పరమము, చరమము, సర్వోత్కృష్టము, సర్వాధారము అయినటువంటి ఆ తత్వాన్ని మహానుభావ నీవు మాకు వినిపించు అని అందరూ కోరుతున్నారు. సూత మహాముని ప్రారంభం చేస్తున్నాడు. సూత మహర్షి ప్రారంభిస్తున్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శౌనకాది ఋషులందరినీ చూచి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. సాధుపృష్టం మహాభాగాః, మహాత్ములారా మీ కోరికలు అసామాన్యములైనవి, లోక ప్రయోజనకరములైనవి. మీ కోరికలన్నీ కూడా ఎవరి కోసం ఇవన్నీ అడుగుతున్నారు? సర్వ ప్రపంచానికి, మానవలోకానికి ఈ విశేషాలన్నీ తెలియాలి అనేటువంటి తపనతో మీరు అడుగుతున్నారు.
మీ తపస్సుకు మీ తపనకు ఫలముగా నేను ఈ మహా విషయాన్ని, మహాభాగవతాన్ని, మహాతత్వాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను అన్నాడు. ఏమిటయ్యా ఈ భాగవతము? భాగవతీహి కథాహ, భగవతీ సంబంధమైనటువంటి దివ్యములైనటువంటి కథలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ సాధుపృష్టం మహాభాగాః లోకానాం హితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తద్వో వక్ష్యామి అశేషతః. సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వవేదముల యొక్క సారము, తావద్ గర్జంతి తీర్థాని పురాణాని వ్రతాని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరైః. దేవీ భాగవతం అనే శబ్దము వినబడే అంతవరకు తీర్థములు, వ్రతములు, క్షేత్రములు కూడా వాని యొక్క ప్రసక్తి ఉంటుంది. ఎప్పుడైతే దేవీ భాగవతం వినపడుతుందో ఇవన్నీ కూడా ఆ మహాతత్వమునందు లీనమైపోతాయ్యా. ఇంకా దేనికి ఉనికి లేదు, దేనికి ప్రసక్తి లేదు, దేనికి ప్రశస్తి లేదు అని చెబుతూ ఉన్నాడు సూత మహర్షి. ఎందుకయ్యా అన్నాడు. ఎందుకంటే అసలు వేదాంత శ్రవణమే సర్వోత్కృష్టమైన స్థితి అన్నాడు. వేదాంతం వినాలని ఎవరయ్యా అనుకుంటారంటే వేదాంత శ్రవణం అన్నది సాత్వికమైనటువంటి మానవ ప్రవృత్తి అన్నాడు. వేదాంతము సాత్వికము అన్నాడు. అలాగే మరి మీమాంసా శాస్త్రం ఉన్నదనుకోండి, ఇది రాజసం అన్నారు. అంటే అవును కాదు, ఇది ఇంతేనా, ఇది అట్లేనా అని మీమాంసా శాస్త్రం అంతా ఇలా నడుస్తుంది. అంటే యజ్ఞయాగాది క్రతువుల యొక్క మహిమ, వీటి యొక్క తత్వము ఎలాగా ఏమిటి అనేటువంటి చర్చ ఉంటుంది. దీన్ని మీమాంస, కర్మ బ్రహ్మేతి మీమాంసకాహ అన్నాడు. కర్మ ప్రధానముగా ఉంటుంది మీమాంసా శాస్త్రములో. దీన్ని రాజసం అన్నారు. అయితే రాజసము అది మీమాంసా శాస్త్రము. ఇంకా న్యాయశాస్త్రం ఉన్నదంటే తర్కశాస్త్రము. అవును కాదు అనేది ఎక్కువ చర్చ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా భగవన్ నిర్మితము అన్నాడు. భగవంతుడనేవాడున్నాడు అంటే లేడు అన్నాడు నాస్తికుడు. అంటే ఉన్నాడు అంటే ఎలాగా? వేద ప్రామాణ్యాన్ని పాటించని వాడు నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడనేవాడు కాదు, వేదము యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకోని వాడు నాస్తికుడు. సరే, ఇలాంటి నాస్తికుడు అయ్యా వేదమే లేదంటుంటే నువ్వు దేవుడి గురించి చెబుతావు ఎలాగా అన్నాడు. కాదయ్యా విను అని తర్కశాస్త్రం మొదలైనది. ఈ ఒక కుండను తయారు చేయడానికి కులాలుడు కుమ్మరివాడు ఎలాగా ఉన్నాడో, ఈ జగద్భాండమును తయారు చేయడానికి యః కశ్చన కర్త స ఈశ్వరః, యః కశ్చన కర్త స్యాత్ స ఈశ్వరః అన్నాడు. ఒకానొక కర్త ఉండాలి తప్పకుండా, అతడు ఈశ్వరుడు అన్నాడు. ఇలా తర్కశాస్త్రం. అయితే తర్కము అవును కాదు అనే నిరంతర చర్చలతో మొదలవుతుంది కాబట్టి ఇది తామసం అన్నాడు. తర్కశాస్త్రాది న్యాయశాస్త్రాది జన్యమైనటువంటి విషయమంతా తామసం అన్నాడు. మీమాంసా శాస్త్రజన్య స్థితి అంతా కూడా రాజసం అన్నాడు. వేదాంత శాస్త్రజనితమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మాత్రం సాత్వికం అన్నాడు. అందుకనే మనకు ఏమిటయ్యా అది తామసం అంటే మనము దాన్ని లెక్క లేకుండా తీసివేయదగినదా తర్కశాస్త్రము? అలా కాదు దాని అర్థము. మరి రాజసం అంటే పనికిరానిదా? అలా కాదు. తమస్సు రజస్సులో కలవాలి, రజస్సు సత్వములో లీనము కావాలి. అది శుద్ధ స్థితి. కాబట్టి సత్వ రజస్సులకు, సత్వ తమస్సులకు అన్నింటికీ కూడా అంత సంబంధం ఉన్నది. కాబట్టి తమస్సు, రజస్సు ఈ రెండు గుణములు కూడా సత్వమునందు, పరాత్పర తత్వమునందు లీనమవుతూ ఉన్నాయి. అలా చేసుకోగలగడమే దీని యొక్క గొప్ప స్థితి. అందుకని సర్వశాస్త్రాణం అన్నాడు. అందుకే ఇక్కడ అంటే సర్వశాస్త్రములు ఏ తత్వమునందు లీనమవుతూ ఉన్నాయో అన్నాడు. సర్వశాస్త్రములు, సర్వవేదములు, వేదమునికే చెప్పాడు, శాస్త్రముల ప్రసక్తి ఏమున్నది ఇక్కడ? వేదములకే అన్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. ఆ పరాత్పర తత్వము, పరాత్పరీ తత్వము, దానికి స్త్రీలింగము, పుంలింగము ఏ లింగమునకు అయినా అతీతమైన స్థితి అన్నాడు ఆ తత్వము. దాన్ని ఎలా చెప్పాడు అంటే అందువల్ల ఈ సర్వశాస్త్రములు వేదములే ఇక్కడ ప్రవర్తిల్లవు అన్నాడు. యతో వాచహ నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులు ఏ తత్వమును పొందలేక ఇంక తిరోభూతములైపోతాయో, మరి అలాంటప్పుడు ఈ శబ్దజాలము, పురాణములు, వాంగ్మయములు, శాస్త్రములు, వేదములు నిష్ఫలములా? కాదే. ఎలా సఫలములు ఇవన్నీ అంటే ఇది మార్గోపదేశమునకు కొంత దాకా దారి చూపడానికి పనికి వస్తాయి, అంతేగాని ఆ తత్వాన్ని ఇది అని చెప్పడానికి పనికిరావు. అందుకని నేతి నేతి వాక్యేనా వాక్య ప్రసారై అన్నాడు పెద్దలు. నా ఇతి అన్నాడు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెబుతూ వస్తున్నాడు. ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదాన్ని ఇదే అవునో అనుకుంటున్నది లోకము అజ్ఞాన వశము చేత. కాబట్టి ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఇది శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు,
ఇలా వస్తున్నాడు. వచ్చి 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 ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ అయినా నీవు అనుకునే ఆత్మ అదేనా అంటే జీవాత్మ పరమాత్మ అన్నాడు. ఆ పరమాత్మ ఆ తత్వమే దేవదేవి. ఆమె సర్వలోకైక నిలయ, ఆమె మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణీ దేవి అని వర్ణిస్తున్నాడు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని గురించి అభివర్ణిస్తూ ఉన్నాడు సూత మహర్షి. శౌనకాది మహామునులందరికీ కూడా ఎందుకు మనం దీన్నే మొదలు పెట్టుకోవాలి, ఇదే చెప్పుకోవాలి అంటే సర్వ జగత్ కళ్యాణప్రదమైనటువంటిది. ఏ శబ్దము వినగానే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు మంగళస్వరూపిణి ఆమె. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతి ఆమె. మహాదేవుడు శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి ఆమె. మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి మహాలక్ష్మీదేవి ఆమె. మనకు లోకములో ప్రధానముగా తెలుసు ఏమిటయ్యా అంటే 3 తత్వాలు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మదేవుడు. ఈ ప్రపంచాన్ని సృష్టింపబడ్డ ప్రపంచమును రక్షించేవాడు జగత్ పాలనకర్త స్థితికర్త మహావిష్ణువు. ఈ స్థితిని మళ్ళీ లయము చేస్తే నాశము చేస్తే కదా పునఃసృష్టికి అవకాశము. ఈ ప్రపంచంలో పుట్టినది ఏదీ శాశ్వతంగా ఉండదు. ఇది ఒకప్పటికి నశిస్తుంది. కాలపరిధి ఒకటి తక్కువ కాలములో ఒకటి ఎక్కువ కాలములో కావచ్చు. ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ పునఃసృష్టి కావాలి. మళ్ళీ బ్రహ్మకు పని. సృష్టించిన దానిని మళ్ళీ రక్షించడం విష్ణువు యొక్క పని. మళ్ళీ దానిని లయం చేయడం శివుని యొక్క పని. ఈ ముగ్గురు 3 పనులు చేస్తున్నారని మనకు లోకమునకంతా సుప్రసిద్ధము, మనకు తెలుసు బాగా. సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నారని తెలుసు. కానీ ఈ 3 తత్వములకు 3 స్వరూపములకు కూడా అంతర్గతమైనటువంటి శక్తిని అంటే బ్రహ్మదేవునికి సృష్టిగతమైన శక్తిని, మహావిష్ణువునకు పాలనాగతమైనటువంటి శక్తిని, మహాదేవునకు శివునకు లయకరణమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి ఒక ఆదిశక్తి ఉన్నది. ఆమె మూలస్వరూపిణి అయిన శక్తి అన్నాడు. ఆ శక్తి పరాంబిక పరాదేవత అని అంటున్నాడు. ఆ పరాతత్వమును గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ పరాతత్వమును గురించి తెలుసుకుంటే ఏమిటయ్యా లాభం అంటే ఏది ఈ ప్రపంచములో తెలియదగినదై ఉన్నదో, ఏది మానవునికి మాట్లాడడానికి శక్తి ఉన్నది, మానవునికి గద వ్యక్తాయాం వాచి అన్నాడు ధాతువు. గద గదతి అంటే మానవుడు మాట్లాడుతున్నాడు. పశుపక్షాదులకు ఇలా స్పష్టమైన వాక్కు లేదు. వాటికి నాదాత్మకమైన శబ్దం ఉన్నదే తప్ప అది స్పష్టమైన వాక్కు లేదు. స్పష్టమైన వాక్కు ఉన్నది మానవునికి మాత్రమే. ఈ స్పష్టముగా ఉన్నటువంటి వాక్కులకు ఏది పరమ ప్రయోజనమో, ఈ వాక్కులు, ఈ చూపులు, నయనములు సర్వేంద్రియాణం ఇన్ని ఇంద్రియములు కలిగి ఉన్నందుకు ఈ కరచరణాది అవయవములు, నయనములు, శ్రవణములు, పెదవులు, ఇవన్నీ ఇన్ని అవయవాలు ఏవైతే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఈ సర్వేంద్రియములకు అధిష్టానము, పరమ ప్రయోజనము, గమ్యము అయినటువంటి ఒక తత్వం ఉన్నదయ్యా. అది తెలుసుకోవడమే దీని యొక్క పరమార్థము అన్నాడు. ఆ తల్లిని, ఆ స్వరూపాన్ని తెలుసుకోవడము వలన సర్వ ఐశ్వర్యములు, సర్వ విభవములు, సర్వ కార్యసిద్ధి ఈ లోకమునకు ఏర్పడుతున్నది. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, మీరు ఈ లోకము కోసం ఇదంతా అడిగారు, నేను చెబుతున్నాను అని సూత మహర్షి దీనిని ప్రారంభించినాడు. జయోస్తు.
వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. పురాణ వాంగ్మయ నవీన దృంగ్మయ నవరస రుచిర మధుళిక దేవి వైభవం అనంతమైనది, అమేయమైనది. సురాసుర మానవులకు ఎవ్వరికైనా కూడా అంత సులభముగా బోధపడనిది. అటువంటి తత్వాన్ని అనేకానేక తత్వ రహస్య వేది అయినటువంటి మహాత్ముడైనటువంటి సూత మహామునిని చూచి శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతున్నారు. మనకు వచ్చిన పురాణాలన్నీ కూడా ఇలాగా ఉద్భవించినవే. శౌనకాది మహామునులను చూచి సూతుడు ఇట్లనియే అని ప్రారంభిస్తాడు. ఈ సూతుడు మహాపురాణ ఆగమ తత్వవేత్త. ఆయన వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన అనేకానేక ఆగమ రహస్యములన్నీ కూడా సూతాది మన శౌనకాది మహామునులందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా శౌనకులమే. ఎందుకంటే శ్రోతలు, ఉత్తమ శ్రోతలందరూ శౌనక మహర్షితో సమానమైనటువంటి వ్యక్తులు. అందువల్ల మనం అందరము కూడా శౌనకులమే. సూత మహర్షి ఏ తత్వమును బోధించినాడో ఆ తత్వమును విని శ్రద్ధగా మళ్ళీ క్రొత్త విషయాన్ని అడుగుతూ ఉన్నారు శౌనకాది మహామునులందరూ కూడా. నైమిషే అనిమిష క్షేత్రే అన్నాడు. అనిమిషులు అంటే నిమేషము అంటే ఇలా రెప్పపాటు లేనటువంటి వారు దేవతలు. అటువంటి వారు కొలువై ఉన్నటువంటి నిలయము అది నైమిషం. ఈ నైమిషం అని ఎందుకు పేరొచ్చింది అన్నాడు. బ్రహ్మదేవుడు తన మానసిక శక్తితో ఒక చక్ర నేమిని తయారు చేసి ఇచ్చాడట దేవతలకు. ఈ చక్ర నేమి సర్వ ప్రపంచము సంచరిస్తుంది. ఎక్కడ ఇది ఆగిపోతుందో ఈ చక్రనేమి అక్కడ సర్వతత్వములు ఏ కలిదోషము అంటనటువంటి చోటు అది నైమిషం అన్నాడు. కాబట్టి ఆ చోటుకు వచ్చి ఈ చక్రనేమి భూప్రపంచమంతా తిరిగి 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 బ్రహ్మ మానసోద్భవమైనటువంటి ఈ చక్రనేమి ఒక్క స్థానములో గంగా తీరములో ఆగిపోయినదట. ఆ గంగా తీరములో ఆగిన చోట అక్కడ దేవతలందరూ భావించారు సర్వదేవతా నిలయమైనటువంటి చోటు అది, ఎటువంటి పాప సాంకర్యము లేనటువంటి చోటు అది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎన్నుకొన్నారట గంగా తీరములోని ఈ నైమిష క్షేత్రము. ఆ నైమిషే అనిమిష క్షేత్రే గంగా యమునా నదీ సంగమం. ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రములో అక్కడ ఆగినది. అనేక పురాణములన్నీ కూడా ఇక్కడే ప్రవచింపబడినవి సూత మహాముని చేత. ఋషులందరూ కూడా అంటున్నారు, అయ్యా ఈ తత్వం ఎట్లాంటిది అంటే సృష్టౌయా సర్గరూప జగదవన విధౌ పాలనీయాచ రౌద్రీ. సృష్టౌయా సర్గరూప, ఈ సర్వ ప్రపంచ చరాచర జగత్తు, సృష్టి అంటే కేవలం చరమైనటువంటి జగత్తే కాదు, అచరమైన జగత్తు కూడా ఉన్నది. అంటే రాయి రప్ప ఈ ప్రపంచంలో కదలని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా జీవధారణం ఉన్నది అని మన పురాణములలో మన వాంగ్మయములలో చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సృష్టౌయ అసర్గరూప, సృష్టియందు సృష్టి స్వరూపముగా ఏదైతే ఉన్నదో, ఏ శక్తి అయితే ఉన్నదో, జగద్ అవన విధౌ పాలని యాచ రౌద్రి, జగత్ అవన విధౌ ఈ సృష్టిని రక్షించేటప్పుడు సృష్టింపబడినటువంటి జగత్తు చరాచర జగత్తు మళ్ళీ పాలింపబడుతూ ఉన్నది. ఆ పాలన విధియందు ఏదైతే ఉన్నదో ఆ రౌద్రము అంటే సంహార విధియందు సంహారే చాపి యస్యాహ జగదిదం అఖిలం క్రీడనం యా పరాఖ్య పరా అనేటువంటి పేరు కలిగినటువంటి ఏ దేవత, ఏ శక్తి, ఏ తత్వస్వరూపమైతే ఉన్నదో అటువంటి తత్వస్వరూపము సృష్టియందు సర్గస్వరూపము, పాలనమునందు పాలనాస్వరూపము, లయమునందు సంహార స్వరూపము అయినటువంటిది. పశ్యంతి మధ్యమా అధో తదను భగవతి వైఖరీ వర్ణరూప.
వాక్ స్వరూపమై ఉన్నది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి చత్వారి వాక్ పరిమితా పదాని విదు బ్రాహ్మణా అన్నారు. వేదంలో ఏం చెప్పాడు? చత్వారి పరిమితా చత్వారి వాక్, 4 విధములుగా వాక్కు ఉన్నది అన్నారు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అన్నాడు. పరా వాక్కు అన్నది పరానాభిదేశస్థ, పశ్యంతి హృదయంగత, మధ్యమాకంఠదేశస్థ, వైఖరి విశదామత. మనము మాట్లాడుతున్నది ఏదైతే ఉన్నదో ఇది వైఖరి వాక్కు అన్నాడు. దానికన్నా పూర్వరూపములో ఉన్నది పశ్యంతి హృదయంగత, మధ్యమా కంఠదేశస్థ. మధ్యమా అనేటువంటి వాక్కు కంఠములో ఉన్నది. మనము కొంచెము బాగా సూక్ష్మమైనటువంటి ఆలోచనలతో గమనిస్తే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి మధ్యమా స్వరూపములో అనురణితం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ అనురణితమయ్యేటువంటి ధ్వనిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి ఇక్కడ సుడిబడి తిరుగుతుంది. దీన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. దీన్ని మధ్యమా అన్నాడు. పశ్యంతి హృదయంగత, పశ్యంతి హృదయంగత, మధ్యమ కన్నా అధోభాగములో ఇంకా లోపలికి లోతుగా ఉండేటువంటిది పశ్యంతి అన్నారు. ఇది హృదయములో ఉన్నది. ఇంకా నేను మనస్సులో కూడా అనుకోలేదండి ఆ మహానుభావుడు ఎలా చెప్పాడో అంటుంటారు. అది మధ్యమా పశ్యంతి దర్శనం. పశ్యంతి దర్శనం చేయగల వాళ్ళు మహాత్ములు. దానికన్నా ఇంకా లోపల ఉన్నది పరానాభిదేశస్థ, పరా పశ్యంతి సూరయ అన్నాడు. ఈ పరావాక్కును సూరయ పండితులు మాత్రమే, పండితులంటే తత్వదర్శనులైనటువంటి మహాత్ములైనటువంటి వేదాంతులైనటువంటి మహాత్ములు మాత్రమే దర్శనం చేయగలుగుతారు దీన్ని అన్నారు. అటువంటి పశ్యంతి పరా, ఈ పరావాక్కు ఉన్నది. ఇది నాభిదేశములో ఉంటుందన్నాడంటే వాక్కు యొక్క ఉద్భవ స్థానము, ఆలోచన కూడా ఇంకా పూర్ణముగా లేనటువంటి బీజ దశలో ఉన్నటువంటి స్వరూపము ఈ పరా. ఈ పరా పశ్యంతి మధ్యమా వైఖరి స్వరూపముగా సృష్టి స్థితి లయలకు ఏది మూల కారణ స్వరూపముగా ఉన్నదో అటువంటి తత్వము అంటున్నాడు. సా అస్మాద్ వాచం ప్రసన్న విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. విధి బ్రహ్మదేవుడి చేత, హరి మహావిష్ణువు చేత, గిరిశ మహాదేవుని చేత, శివుని చేత ఏ వాగ్దేవత అయితే ఆరాధింపబడుతున్నదో, ఏ పరాత్పర స్వరూపిణి, అటువంటి పరాత్పర స్వరూపిణి మమ్మల్ని అనుగ్రహించుగాక. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శౌనకాది మహామునులందరూ కూడా సూతుణ్ణి చూసి, మహానుభావ సూత జీవ సమా బహ్వీహి యస్త్వం శ్రావయసీహనః, ఎన్నో 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 పురాణ గాథా విశేషాలు, అనేక విజ్ఞాన సర్వస్వాలు మాకు ఇదివరకు అందించినావు మహాత్మా నీవు. సర్వ పాపహరం పుణ్యం విష్ణోహో చరితమద్భుతం. పాపహరమైనటువంటి మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను నీవు చెప్పావు ఇదివరకు మాకు. అవతార కథోపేతాం అస్మాభిః భక్తితః శృతం. అవతారములు, విష్ణువు యొక్క సహస్ర అవతారముల విశేషములన్నీ కూడా నీవు ఇవరకే మాకు చెప్పావు. అయితే అవన్నీ కూడా విన్నాం. శివస్య చరితం దివ్యం. ఇంకా శివుని యొక్క, మహాదేవుని యొక్క చరిత్రములు కూడా దివ్యమైనటువంటివి, భవ్యమైనటువంటివి. భస్మ రుద్రాక్షయోస్తథా, భస్మ రుద్రాక్షలతో సహితమైనటువంటి ఆ చరిత్రలన్నీ కూడా ఇది వరకు మేము విన్నాము. ఇంకా సేతిహాసం అవతార కథోపి సేతిహాసంచ మాహాత్మ్యం శృతం నవముఖాం తవ ముఖాంబుజాత్. నీ ముఖపద్మము నుంచి స్రవించినటువంటి ఈ తేనెధార, మధుధార ఏదైతే ఉన్నదో దీనిని ఇంతవరకు మేము గ్రోలాము మహాత్మా. ఓ సూత పౌరాణిక, ఇంకా ఇప్పుడు మేము వినవలసినది అధునా శ్రోతమిచ్చామహ పావనాత్ పావనం పరం. ఇప్పుడు మేము ఇంకా వినాలనుకుంటున్నాము. పావనములకెల్లా పావనము అయినటువంటి దివ్య చరిత్రము మేము వినాలనుకుంటున్నాము. భక్తి ముక్తిప్రదం నృణాం అనాయాసేన సర్వశః. కాబట్టి భక్తి ముక్తిప్రదమైనది. ఏది వింటే ఇంకా ఏది వినవలసిన అవసరము లేదు. పరమము, చరమము, సర్వోత్కృష్టము, సర్వాధారము అయినటువంటి ఆ తత్వాన్ని మహానుభావ నీవు మాకు వినిపించు అని అందరూ కోరుతున్నారు. సూత మహాముని ప్రారంభం చేస్తున్నాడు. సూత మహర్షి ప్రారంభిస్తున్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శౌనకాది ఋషులందరినీ చూచి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. సాధుపృష్టం మహాభాగాః, మహాత్ములారా మీ కోరికలు అసామాన్యములైనవి, లోక ప్రయోజనకరములైనవి. మీ కోరికలన్నీ కూడా ఎవరి కోసం ఇవన్నీ అడుగుతున్నారు? సర్వ ప్రపంచానికి, మానవలోకానికి ఈ విశేషాలన్నీ తెలియాలి అనేటువంటి తపనతో మీరు అడుగుతున్నారు.
మీ తపస్సుకు మీ తపనకు ఫలముగా నేను ఈ మహా విషయాన్ని, మహాభాగవతాన్ని, మహాతత్వాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను అన్నాడు. ఏమిటయ్యా ఈ భాగవతము? భాగవతీహి కథాహ, భగవతీ సంబంధమైనటువంటి దివ్యములైనటువంటి కథలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ సాధుపృష్టం మహాభాగాః లోకానాం హితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తద్వో వక్ష్యామి అశేషతః. సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వవేదముల యొక్క సారము, తావద్ గర్జంతి తీర్థాని పురాణాని వ్రతాని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరైః. దేవీ భాగవతం అనే శబ్దము వినబడే అంతవరకు తీర్థములు, వ్రతములు, క్షేత్రములు కూడా వాని యొక్క ప్రసక్తి ఉంటుంది. ఎప్పుడైతే దేవీ భాగవతం వినపడుతుందో ఇవన్నీ కూడా ఆ మహాతత్వమునందు లీనమైపోతాయ్యా. ఇంకా దేనికి ఉనికి లేదు, దేనికి ప్రసక్తి లేదు, దేనికి ప్రశస్తి లేదు అని చెబుతూ ఉన్నాడు సూత మహర్షి. ఎందుకయ్యా అన్నాడు. ఎందుకంటే అసలు వేదాంత శ్రవణమే సర్వోత్కృష్టమైన స్థితి అన్నాడు. వేదాంతం వినాలని ఎవరయ్యా అనుకుంటారంటే వేదాంత శ్రవణం అన్నది సాత్వికమైనటువంటి మానవ ప్రవృత్తి అన్నాడు. వేదాంతము సాత్వికము అన్నాడు. అలాగే మరి మీమాంసా శాస్త్రం ఉన్నదనుకోండి, ఇది రాజసం అన్నారు. అంటే అవును కాదు, ఇది ఇంతేనా, ఇది అట్లేనా అని మీమాంసా శాస్త్రమంతా ఇలా నడుస్తుంది. అంటే యజ్ఞయాగాది క్రతువుల యొక్క మహిమ, వీటి యొక్క తత్వము ఎలాగా ఏమిటి అనేటువంటి చర్చ ఉంటుంది. దీన్ని మీమాంస, కర్మ బ్రహ్మేతి మీమాంసకాహ అన్నాడు. కర్మ ప్రధానముగా ఉంటుంది మీమాంసా శాస్త్రములో. దీన్ని రాజసం అన్నారు. అయితే రాజసము అది మీమాంసా శాస్త్రము. ఇంకా న్యాయశాస్త్రం ఉన్నదంటే తర్కశాస్త్రము. అవును కాదు అనేది ఎక్కువ చర్చ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా భగవన్నిర్మితము అన్నాడు. భగవంతుడనేవాడు ఉన్నాడు అంటే లేడు అన్నాడు నాస్తికుడు. అంటే ఉన్నాడు అంటే ఎలాగా? వేద ప్రామాణ్యాన్ని పాటించని వాడు నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడనేవాడు కాదు, వేదము యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకోని వాడు నాస్తికుడు. సరే, ఇలాంటి నాస్తికుడు అయ్యా వేదమే లేదంటుంటే నువ్వు దేవుడి గురించి చెబుతావు ఎలాగా అన్నాడు. కాదయ్యా విను అని తర్కశాస్త్రం మొదలైనది. ఈ ఒక కుండను తయారు చేయడానికి కులాలుడు కుమ్మరివాడు ఎలాగా ఉన్నాడో, ఈ జగద్భాండమును తయారు చేయడానికి యః కశ్చన కర్త స ఈశ్వరః, యః కశ్చన కర్త స్యాత్ స ఈశ్వరః అన్నాడు. ఒకానొక కర్త ఉండాలి తప్పకుండా, అతడు ఈశ్వరుడు అన్నాడు. ఇలా తర్కశాస్త్రం. అయితే తర్కము అవును కాదు అనే నిరంతర చర్చలతో మొదలవుతుంది కాబట్టి ఇది తామసం అన్నాడు. తర్కశాస్త్రాది న్యాయశాస్త్రాది జన్యమైనటువంటి విషయమంతా తామసం అన్నాడు. మీమాంసా శాస్త్రజన్య స్థితి అంతా కూడా రాజసం అన్నాడు. వేదాంత శాస్త్రజనితమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మాత్రం సాత్వికం అన్నాడు. అందుకనే మనకు ఏమిటయ్యా అది తామసం అంటే మనము దాన్ని లెక్క లేకుండా తీసివేయదగినదా తర్కశాస్త్రము? అలా కాదు దాని అర్థము. మరి రాజసం అంటే పనికిరానిదా? అలా కాదు. తమస్సు రజస్సులో కలవాలి, రజస్సు సత్వములో లీనము కావాలి. అది శుద్ధ స్థితి. కాబట్టి సత్వ రజస్సులకు, సత్వ తమస్సులకు అన్నింటికీ కూడా అంత సంబంధం ఉన్నది. కాబట్టి తమస్సు, రజస్సు ఈ రెండు గుణములు కూడా సత్వమునందు, పరాత్పర తత్వమునందు లీనమవుతూ ఉన్నాయి. అలా చేసుకోగలగడమే దీని యొక్క గొప్ప స్థితి. అందుకని సర్వశాస్త్రాణం అన్నాడు. అందుకే ఇక్కడ అంటే సర్వశాస్త్రములు ఏ తత్వమునందు లీనమవుతూ ఉన్నాయో అన్నాడు. సర్వశాస్త్రములు, సర్వవేదములు, వేదమునికే చెప్పాడు, శాస్త్రముల ప్రసక్తి ఏమున్నది ఇక్కడ? వేదములకే అన్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. ఆ పరాత్పర తత్వము, పరాత్పరీ తత్వము, దానికి స్త్రీలింగము, పుంలింగము, ఏ లింగమునకు అయినా అతీతమైన స్థితి అన్నాడు ఆ తత్వము. దాన్ని ఎలా చెప్పాడు అంటే అందువల్ల ఈ సర్వశాస్త్రములు, వేదములే ఇక్కడ ప్రవర్తిల్లవు అన్నాడు. యతో వాచహా నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులు ఏ తత్వమును పొందలేక ఇంక తిరోభూతములైపోతాయో. మరి అలాంటప్పుడు ఈ శబ్దజాలము, పురాణములు, వాంగ్మయములు, శాస్త్రములు, వేదములు నిష్ఫలములా? కాదే. ఎలా సఫలములు ఇవన్నీ అంటే ఇది మార్గోపదేశమునకు కొంత దాకా దారి చూపడానికి పనికి వస్తాయి, అంతేగాని ఆ తత్వాన్ని ఇది అని చెప్పడానికి పనికిరావు. అందుకని నేతి నేతి వాక్యేనా వాక్య ప్రసారై అన్నాడు పెద్దలు. నా ఇతి అన్నాడు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెబుతూ వస్తున్నాడు. ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదాన్ని ఇదే అవునో అనుకుంటున్నది లోకము అజ్ఞాన వశము చేత. కాబట్టి ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఇది శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు,
ఇలా వస్తున్నాడు. వచ్చి 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 ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ అయినా నీవు అనుకునే ఆత్మ అదేనా అంటే జీవాత్మ పరమాత్మ అన్నాడు. ఆ పరమాత్మ ఆ తత్వమే దేవదేవి. ఆమె సర్వలోకైక నిలయ, ఆమె మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణీ దేవి అని వర్ణిస్తున్నాడు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని గురించి అభివర్ణిస్తూ ఉన్నాడు సూత మహర్షి. శౌనకాది మహామునులందరికీ కూడా ఎందుకు మనం దీన్నే మొదలు పెట్టుకోవాలి, ఇదే చెప్పుకోవాలి అంటే సర్వ జగత్ కళ్యాణప్రదమైనటువంటిది. ఏ శబ్దము వినగానే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు మంగళస్వరూపిణి ఆమె. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతి ఆమె. మహాదేవుడు శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి ఆమె. మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి మహాలక్ష్మీదేవి ఆమె. మనకు లోకములో ప్రధానముగా తెలుసు ఏమిటయ్యా అంటే 3 తత్వాలు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మదేవుడు. ఈ ప్రపంచాన్ని సృష్టింపబడ్డ ప్రపంచమును రక్షించేవాడు జగత్ పాలనకర్త స్థితికర్త మహావిష్ణువు. ఈ స్థితిని మళ్ళీ లయము చేస్తే నాశము చేస్తే కదా పునఃసృష్టికి అవకాశము. ఈ ప్రపంచంలో పుట్టినది ఏది శాశ్వతంగా ఉండదు. ఇది ఒకప్పటికి నశిస్తుంది. కాలపరిధి ఒకటి తక్కువ కాలములో ఒకటి ఎక్కువ కాలములో కావచ్చు. ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ పునఃసృష్టి కావాలి. మళ్ళీ బ్రహ్మకు పని. సృష్టించిన దానిని మళ్ళీ రక్షించడం విష్ణువు యొక్క పని. మళ్ళీ దానిని లయం చేయడం శివుని యొక్క పని. ఈ ముగ్గురు 3 పనులు చేస్తున్నారని మనకు లోకమునకంతా సుప్రసిద్ధము, మనకు తెలుసు బాగా. సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నారని తెలుసు. కానీ ఈ 3 తత్వములకు 3 స్వరూపములకు కూడా అంతర్గతమైనటువంటి శక్తిని అంటే బ్రహ్మదేవునికి సృష్టిగతమైన శక్తిని, మహావిష్ణువునకు పాలనాగతమైనటువంటి శక్తిని, మహాదేవునకు శివునకు లయకరణమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి ఒక ఆదిశక్తి ఉన్నది. ఆమె మూలస్వరూపిణి అయిన శక్తి అన్నాడు. ఆ శక్తి పరాంబిక పరాదేవత అని అంటున్నాడు. ఆ పరాతత్వమును గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ పరాతత్వమును గురించి తెలుసుకుంటే ఏమిటయ్యా లాభం అంటే ఏది ఈ ప్రపంచములో తెలియదగినదై ఉన్నదో, ఏది మానవునికి మాట్లాడడానికి శక్తి ఉన్నది, మానవునికి గద వ్యక్తాయాం వాచి అన్నాడు ధాతువు. గద గదతి అంటే మానవుడు మాట్లాడుతున్నాడు. పశుపక్షాదులకు ఇలా స్పష్టమైన వాక్కు లేదు. వాటికి నాదాత్మకమైన శబ్దం ఉన్నదే తప్ప అది స్పష్టమైన వాక్కు లేదు. స్పష్టమైన వాక్కు ఉన్నది మానవునికి మాత్రమే. ఈ స్పష్టముగా ఉన్నటువంటి వాక్కులకు ఏది పరమ ప్రయోజనమో, ఈ వాక్కులు, ఈ చూపులు, నయనములు సర్వేంద్రియాణం ఇన్ని ఇంద్రియములు కలిగి ఉన్నందుకు ఈ కరచరణాది అవయవములు, నయనములు, శ్రవణములు, పెదవులు, ఇవన్నీ ఇన్ని అవయవాలు ఏవైతే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఈ సర్వేంద్రియములకు అధిష్టానము, పరమ ప్రయోజనము, గమ్యము అయినటువంటి ఒక తత్వం ఉన్నదయ్యా. అది తెలుసుకోవడమే దీని యొక్క పరమార్థము అన్నాడు. ఆ తల్లిని, ఆ స్వరూపాన్ని తెలుసుకోవడము వలన సర్వ ఐశ్వర్యములు, సర్వ విభవములు, సర్వ కార్యసిద్ధి ఈ లోకమునకు ఏర్పడుతున్నది. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, మీరు ఈ లోకము కోసం ఇదంతా అడిగారు, నేను చెబుతున్నాను అని సూత మహర్షి దీనిని ప్రారంభించినాడు. జయోస్తు.
వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. పురాణ వాంగ్మయ నవీన దృంగ్మయ నవరస రుచిర మధుళిక దేవి వైభవం అనంతమైనది, అమేయమైనది. సురాసుర మానవులకు ఎవ్వరికైనా కూడా అంత సులభముగా బోధపడనిది. అటువంటి తత్వాన్ని అనేకానేక తత్వ రహస్య వేది అయినటువంటి మహాత్ముడైనటువంటి సూత మహామునిని చూచి శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతున్నారు. మనకు వచ్చిన పురాణాలన్నీ కూడా ఇలాగా ఉద్భవించినవే. శౌనకాది మహామునులను చూచి సూతుడు ఇట్లనియే అని ప్రారంభిస్తాడు. ఈ సూతుడు మహాపురాణ ఆగమ తత్వవేత్త. ఆయన వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన అనేకానేక ఆగమ రహస్యములన్నీ కూడా సూతాది మన శౌనకాది మహామునులందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా శౌనకులమే. ఎందుకంటే శ్రోతలు, ఉత్తమ శ్రోతలందరూ శౌనక మహర్షితో సమానమైనటువంటి వ్యక్తులు. అందువల్ల మనం అందరము కూడా శౌనకులమే. సూత మహర్షి ఏ తత్వమును బోధించినాడో ఆ తత్వమును విని శ్రద్ధగా మళ్ళీ క్రొత్త విషయాన్ని అడుగుతూ ఉన్నారు శౌనకాది మహామునులందరూ కూడా. నైమిషే అనిమిష క్షేత్రే అన్నాడు. అనిమిషులు అంటే నిమేషము అంటే ఇలా రెప్పపాటు లేనటువంటి వారు దేవతలు. అటువంటి వారు కొలువై ఉన్నటువంటి నిలయము అది నైమిషం. ఈ నైమిషం అని ఎందుకు పేరొచ్చింది అన్నాడు. బ్రహ్మదేవుడు తన మానసిక శక్తితో ఒక చక్ర నేమిని తయారు చేసి ఇచ్చాడట దేవతలకు. ఈ చక్ర నేమి సర్వ ప్రపంచము సంచరిస్తుంది. ఎక్కడ ఇది ఆగిపోతుందో ఈ చక్రనేమి అక్కడ సర్వతత్వములు ఏ కలిదోషము అంటనటువంటి చోటు అది నైమిషం అన్నాడు. కాబట్టి ఆ చోటుకు వచ్చి ఈ చక్రనేమి భూప్రపంచమంతా తిరిగి 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 బ్రహ్మ మానసోద్భవమైనటువంటి ఈ చక్రనేమి ఒక్క స్థానములో గంగా తీరములో ఆగిపోయినదట. ఆ గంగా తీరములో ఆగిన చోట అక్కడ దేవతలందరూ భావించారు సర్వదేవతా నిలయమైనటువంటి చోటు అది, ఎటువంటి పాప సాంకర్యము లేనటువంటి చోటు అది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎన్నుకొన్నారట గంగా తీరములోని ఈ నైమిష క్షేత్రము. ఆ నైమిషే అనిమిష క్షేత్రే గంగా యమునా నదీ సంగమము. ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రములో అక్కడ ఆగినది. అనేక పురాణములన్నీ కూడా ఇక్కడే ప్రవచింపబడినవి సూత మహాముని చేత. ఋషులందరూ కూడా అంటున్నారు, అయ్యా ఈ తత్వం ఎట్లాంటిది అంటే సృష్టౌయా సర్గరూప జగదవన విధౌ పాలనీయాచ రౌద్రీ. సృష్టౌయా సర్గరూప, ఈ సర్వ ప్రపంచ చరాచర జగత్తు, సృష్టి అంటే కేవలం చరమైనటువంటి జగత్తే కాదు, అచరమైన జగత్తు కూడా ఉన్నది. అంటే రాయి రప్ప ఈ ప్రపంచంలో కదలని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా జీవధారణం ఉన్నది అని మన పురాణములలో మన వాంగ్మయములలో చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సృష్టౌయ అసర్గరూప, సృష్టియందు సృష్టి స్వరూపముగా ఏదైతే ఉన్నదో, ఏ శక్తి అయితే ఉన్నదో, జగద్ అవన విధౌ పాలని యాచ రౌద్రి, జగత్ అవన విధౌ ఈ సృష్టిని రక్షించేటప్పుడు సృష్టింపబడినటువంటి జగత్తు చరాచర జగత్తు మళ్ళీ పాలింపబడుతూ ఉన్నది. ఆ పాలన విధియందు ఏదైతే ఉన్నదో ఆ రౌద్రము అంటే సంహార విధియందు సంహారే చాపి యస్యాహ జగదిదం అఖిలం క్రీడనం యా పరాఖ్య పరా అనేటువంటి పేరు కలిగినటువంటి ఏ దేవత, ఏ శక్తి, ఏ తత్వస్వరూపమైతే ఉన్నదో అటువంటి తత్వస్వరూపము సృష్టియందు సర్గస్వరూపము, పాలనమునందు పాలనాస్వరూపము, లయమునందు సంహార స్వరూపము అయినటువంటిది. పశ్యంతి మధ్యమా అధో తదను భగవతి వైఖరి వర్ణరూప.
వాక్ స్వరూపమై ఉన్నది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి చత్వారి వాక్ పరిమితా పదాని విదు బ్రాహ్మణా అన్నారు. వేదంలో ఏం చెప్పాడు? చత్వారి పరిమితా చత్వారి వాక్, 4 విధములుగా వాక్కు ఉన్నది అన్నారు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అన్నాడు. పరా వాక్కు అన్నది పరానాభిదేశస్థ, పశ్యంతి హృదయంగత, మధ్యమాకంఠదేశస్థ, వైఖరి విశదామత. మనము మాట్లాడుతున్నది ఏదైతే ఉన్నదో ఇది వైఖరి వాక్కు అన్నాడు. దానికన్నా పూర్వరూపములో ఉన్నది పశ్యంతి హృదయంగత, మధ్యమా కంఠదేశస్థ. మధ్యమా అనేటువంటి వాక్కు కంఠములో ఉన్నది. మనము కొంచెం బాగా సూక్ష్మమైనటువంటి ఆలోచనలతో గమనిస్తే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి మధ్యమా స్వరూపములో అనురణితం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ అనురణితమయ్యేటువంటి ధ్వనిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి ఇక్కడ సుడిబడి తిరుగుతుంది. దీన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. దీన్ని మధ్యమా అన్నాడు. పశ్యంతి హృదయంగత, పశ్యంతి హృదయంగత, మధ్యమ కన్నా అధోభాగములో ఇంకా లోపలికి లోతుగా ఉండేటువంటిది పశ్యంతి అన్నారు. ఇది హృదయములో ఉన్నది. ఇంకా నేను మనస్సులో కూడా అనుకోలేదండి ఆ మహానుభావుడు ఎలా చెప్పాడో అంటుంటారు. అది మధ్యమా పశ్యంతి దర్శనం. పశ్యంతి దర్శనం చేయగల వాళ్ళు మహాత్ములు. దానికన్నా ఇంకా లోపల ఉన్నది పరానాభిదేశస్థ, పరా పశ్యంతి సూరయ అన్నాడు. ఈ పరావాక్కును సూరయ పండితులు మాత్రమే, పండితులంటే తత్వదర్శనులైనటువంటి మహాత్ములైనటువంటి వేదాంతులైనటువంటి మహాత్ములు మాత్రమే దర్శనం చేయగలుగుతారు దీన్ని అన్నారు. అటువంటి పశ్యంతి పరా, ఈ పరావాక్కు ఉన్నది. ఇది నాభిదేశములో ఉంటుందన్నాడంటే వాక్కు యొక్క ఉద్భవ స్థానము, ఆలోచన కూడా ఇంకా పూర్ణముగా లేనటువంటి బీజ దశలో ఉన్నటువంటి స్వరూపము ఈ పరా. ఈ పరా పశ్యంతి మధ్యమా వైఖరి స్వరూపముగా సృష్టి స్థితి లయలకు ఏది మూల కారణ స్వరూపముగా ఉన్నదో అటువంటి తత్వము అంటున్నాడు. సా అస్మాద్ వాచం ప్రసన్న విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. విధి బ్రహ్మదేవుడి చేత, హరి మహావిష్ణువు చేత, గిరిశ మహాదేవుని చేత, శివుని చేత ఏ వాగ్దేవత అయితే ఆరాధింపబడుతున్నదో, ఏ పరాత్పర స్వరూపిణి, అటువంటి పరాత్పర స్వరూపిణి మమ్మల్ని అనుగ్రహించుగాక. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శౌనకాది మహామునులందరూ కూడా సూతుని చూసి, మహానుభావ సూత జీవ సమా బహ్వీహి యస్త్వం శ్రావయసీహనః, ఎన్నో 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 పురాణ గాథా విశేషాలు, అనేక విజ్ఞాన సర్వస్వాలు మాకు ఇదివరకు అందించినావు మహాత్మా నీవు. సర్వ పాపహరం పుణ్యం విష్ణోహో చరితమద్భుతం. పాపహరమైనటువంటి మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను నీవు చెప్పావు ఇదివరకు మాకు. అవతార కథోపేతాం అస్మాభిః భక్తితః శృతం. అవతారములు, విష్ణువు యొక్క సహస్ర అవతారముల విశేషములన్నీ కూడా నీవు ఇవరకే మాకు చెప్పావు. అయితే అవన్నీ కూడా విన్నాం. శివస్య చరితం దివ్యం. ఇంకా శివుని యొక్క, మహాదేవుని యొక్క చరిత్రములు కూడా దివ్యమైనటువంటివి, భవ్యమైనటువంటివి. భస్మ రుద్రాక్షయోస్తథా, భస్మ రుద్రాక్షలతో సహితమైనటువంటి ఆ చరిత్రలన్నీ కూడా ఇది వరకు మేము విన్నాము. ఇంకా సేతిహాసం అవతార కథోపి సేతిహాసంచ మాహాత్మ్యం శృతం నవముఖాం తవ ముఖాంబుజాత్. నీ ముఖపద్మము నుంచి స్రవించినటువంటి ఈ తేనెధార, మధుధార ఏదైతే ఉన్నదో దీనిని ఇంతవరకు మేము గ్రోలాము మహాత్మా. ఓ సూత పౌరాణిక, ఇంకా ఇప్పుడు మేము వినవలసినది అధునా శ్రోతమిచ్చామహ పావనాత్ పావనం పరం. ఇప్పుడు మేము ఇంకా వినాలనుకుంటున్నాము. పావనములకెల్లా పావనము అయినటువంటి దివ్య చరిత్రము మేము వినాలనుకుంటున్నాము. భక్తి ముక్తిప్రదం నృణాం అనాయాసేన సర్వశః. కాబట్టి భక్తి ముక్తిప్రదమైనది. ఏది వింటే ఇంకా ఏది వినవలసిన అవసరము లేదు. పరమము, చరమము, సర్వోత్కృష్టము, సర్వాధారము అయినటువంటి ఆ తత్వాన్ని మహానుభావ నీవు మాకు వినిపించు అని అందరూ కోరుతున్నారు. సూత మహాముని ప్రారంభం చేస్తున్నాడు. సూత మహర్షి ప్రారంభిస్తున్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శౌనకాది ఋషులందరినీ చూచి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. సాధుపృష్టం మహాభాగాః, మహాత్ములారా మీ కోరికలు అసామాన్యములైనవి, లోక ప్రయోజనకరములైనవి. మీ కోరికలన్నీ కూడా ఎవరి కోసం ఇవన్నీ అడుగుతున్నారు? సర్వ ప్రపంచానికి, మానవలోకానికి ఈ విశేషాలన్నీ తెలియాలి అనేటువంటి తపనతో మీరు అడుగుతున్నారు.
మీ తపస్సుకు మీ తపనకు ఫలముగా నేను ఈ మహా విషయాన్ని, మహాభాగవతాన్ని, మహాతత్వాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను అన్నాడు. ఏమిటయ్యా ఈ భాగవతము? భాగవతీహి కథాహ, భగవతీ సంబంధమైనటువంటి దివ్యములైనటువంటి కథలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ సాధుపృష్టం మహాభాగాః లోకానాం హితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తద్వో వక్ష్యామి అశేషతః. సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వవేదముల యొక్క సారము, తావద్ గర్జంతి తీర్థాని పురాణాని వ్రతాని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరైః. దేవీ భాగవతం అనే శబ్దము వినబడే అంతవరకు తీర్థములు, వ్రతములు, క్షేత్రములు కూడా వాని యొక్క ప్రసక్తి ఉంటుంది. ఎప్పుడైతే దేవీ భాగవతం వినపడుతుందో ఇవన్నీ కూడా ఆ మహాతత్వమునందు లీనమైపోతాయ్యా. ఇంకా దేనికి ఉనికి లేదు, దేనికి ప్రసక్తి లేదు, దేనికి ప్రశస్తి లేదు అని చెబుతూ ఉన్నాడు సూత మహర్షి. ఎందుకయ్యా అన్నాడు. ఎందుకంటే అసలు వేదాంత శ్రవణమే సర్వోత్కృష్టమైన స్థితి అన్నాడు. వేదాంతం వినాలని ఎవరయ్యా అనుకుంటారంటే వేదాంత శ్రవణం అన్నది సాత్వికమైనటువంటి మానవ ప్రవృత్తి అన్నాడు. వేదాంతము సాత్వికము అన్నాడు. అలాగే మరి మీమాంసా శాస్త్రం ఉన్నదనుకోండి, ఇది రాజసం అన్నారు. అంటే అవును కాదు, ఇది ఇంతేనా, ఇది అట్లేనా అని మీమాంసా శాస్త్రం అంతా ఇలా నడుస్తుంది. అంటే యజ్ఞయాగాది క్రతువుల యొక్క మహిమ, వీటి యొక్క తత్వము ఎలాగా ఏమిటి అనేటువంటి చర్చ ఉంటుంది. దీన్ని మీమాంస, కర్మ బ్రహ్మేతి మీమాంసకాహ అన్నాడు. కర్మ ప్రధానముగా ఉంటుంది మీమాంసా శాస్త్రములో. దీన్ని రాజసం అన్నారు. అయితే రాజసము అది మీమాంసా శాస్త్రము. ఇంకా న్యాయశాస్త్రం ఉన్నదంటే తర్కశాస్త్రము. అవును కాదు అనేది ఎక్కువ చర్చ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా భగవన్ నిర్మితము అన్నాడు. భగవంతుడు అనేవాడున్నాడు అంటే లేడు అన్నాడు నాస్తికుడు. అంటే ఉన్నాడు అంటే ఎలాగా? వేద ప్రామాణ్యాన్ని పాటించని వాడు నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడనేవాడు కాదు, వేదము యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకోని వాడు నాస్తికుడు. సరే, ఇలాంటి నాస్తికుడు అయ్యా వేదమే లేదంటుంటే నువ్వు దేవుడి గురించి చెబుతావు ఎలాగా అన్నాడు. కాదయ్యా విను అని తర్కశాస్త్రం మొదలైనది. ఈ ఒక కుండను తయారు చేయడానికి కులాలుడు కుమ్మరివాడు ఎలాగా ఉన్నాడో, ఈ జగద్భాండమును తయారు చేయడానికి యః కశ్చన కర్త స ఈశ్వరః, యః కశ్చన కర్త స్యాత్ స ఈశ్వరః అన్నాడు. ఒకానొక కర్త ఉండాలి తప్పకుండా, అతడు ఈశ్వరుడు అన్నాడు. ఇలా తర్కశాస్త్రం. అయితే తర్కము అవును కాదు అనే నిరంతర చర్చలతో మొదలవుతుంది కాబట్టి ఇది తామసం అన్నాడు. తర్కశాస్త్రాది న్యాయశాస్త్రాది జన్యమైనటువంటి విషయమంతా తామసం అన్నాడు. మీమాంసా శాస్త్రజన్య స్థితి అంతా కూడా రాజసం అన్నాడు. వేదాంత శాస్త్రజనితమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మాత్రం సాత్వికం అన్నాడు. అందుకనే మనకు ఏమిటయ్యా అది తామసం అంటే మనము దాన్ని లెక్క లేకుండా తీసివేయదగినదా తర్కశాస్త్రము? అలా కాదు దాని అర్థము. మరి రాజసం అంటే పనికిరానిదా? అలా కాదు. తమస్సు రజస్సులో కలవాలి, రజస్సు సత్వములో లీనము కావాలి. అది శుద్ధ స్థితి. కాబట్టి సత్వ రజస్సులకు, సత్వ తమస్సులకు అన్నింటికీ కూడా అంత సంబంధం ఉన్నది. కాబట్టి తమస్సు, రజస్సు ఈ రెండు గుణములు కూడా సత్వమునందు, పరాత్పర తత్వమునందు లీనమవుతూ ఉన్నాయి. అలా చేసుకోగలగడమే దీని యొక్క గొప్ప స్థితి. అందుకని సర్వశాస్త్రాణం అన్నాడు. అందుకే ఇక్కడ అంటే సర్వశాస్త్రములు ఏ తత్వమునందు లీనమవుతూ ఉన్నాయో అన్నాడు. సర్వశాస్త్రములు, సర్వవేదములు, వేదమునికే చెప్పాడు, శాస్త్రముల ప్రసక్తి ఏమున్నది ఇక్కడ? వేదములకే అన్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. ఆ పరాత్పర తత్వము, పరాత్పరీ తత్వము, దానికి స్త్రీలింగము, పుంలింగము, ఏ లింగమునకు అయినా అతీతమైన స్థితి అన్నాడు ఆ తత్వము. దాన్ని ఎలా చెప్పాడు అంటే అందువల్ల ఈ సర్వశాస్త్రములు, వేదములే ఇక్కడ ప్రవర్తిల్లవు అన్నాడు. యతో వాచహా నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులు ఏ తత్వమును పొందలేక ఇంక తిరోభూతములైపోతాయో. మరి అలాంటప్పుడు ఈ శబ్దజాలము, పురాణములు, వాంగ్మయములు, శాస్త్రములు, వేదములు నిష్ఫలములా? కాదే. ఎలా సఫలములు ఇవన్నీ అంటే ఇది మార్గోపదేశమునకు కొంత దాకా దారి చూపడానికి పనికి వస్తాయి, అంతేగాని ఆ తత్వాన్ని ఇది అని చెప్పడానికి పనికిరావు. అందుకని నేతి నేతి వాక్యేనా వాక్య ప్రసారై అన్నాడు పెద్దలు. నా ఇతి అన్నాడు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెబుతూ వస్తున్నాడు. ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదాన్ని ఇదే అవునో అనుకుంటున్నది లోకము అజ్ఞానవశము చేత. కాబట్టి ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఇది శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు,
ఇలా వస్తున్నాడు. వచ్చి 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 ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ అయినా నీవు అనుకునే ఆత్మ అదేనా అంటే జీవాత్మ పరమాత్మ అన్నాడు. ఆ పరమాత్మ ఆ తత్వమే దేవదేవి. ఆమె సర్వలోకైక నిలయ, ఆమె మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణీ దేవి అని వర్ణిస్తున్నాడు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని గురించి అభివర్ణిస్తూ ఉన్నాడు సూత మహర్షి. శౌనకాది మహామునులందరికీ కూడా ఎందుకు మనం దీన్నే మొదలు పెట్టుకోవాలి, ఇదే చెప్పుకోవాలి అంటే సర్వ జగత్ కళ్యాణప్రదమైనటువంటిది. ఏ శబ్దము వినగానే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు మంగళ స్వరూపిణి ఆమె. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతి ఆమె. మహాదేవుడు శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి ఆమె. మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి మహాలక్ష్మీదేవి ఆమె. మనకు లోకములో ప్రధానముగా తెలుసు ఏమిటయ్యా అంటే 3 తత్వాలు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మదేవుడు. ఈ ప్రపంచాన్ని సృష్టింపబడ్డ ప్రపంచమును రక్షించేవాడు జగత్పాలనకర్త స్థితికర్త మహావిష్ణువు. ఈ స్థితిని మళ్ళీ లయము చేస్తే నాశము చేస్తే కదా పునఃసృష్టికి అవకాశము. ఈ ప్రపంచంలో పుట్టినది ఏది శాశ్వతంగా ఉండదు. ఇది ఒకప్పటికి నశిస్తుంది. కాలపరిధి ఒకటి తక్కువ కాలములో ఒకటి ఎక్కువ కాలములో కావచ్చు. ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ పునఃసృష్టి కావాలి. మళ్ళీ బ్రహ్మకు పని. సృష్టించిన దానిని మళ్ళీ రక్షించడం విష్ణువు యొక్క పని. మళ్ళీ దాన్ని లయం చేయడం శివుని యొక్క పని. ఈ ముగ్గురు 3 పనులు చేస్తున్నారని మనకు లోకమునకంతా సుప్రసిద్ధము, మనకు తెలుసు బాగా. సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నారని తెలుసు. కానీ ఈ 3 తత్వములకు 3 స్వరూపములకు కూడా అంతర్గతమైనటువంటి శక్తిని అంటే బ్రహ్మదేవునికి సృష్టిగతమైన శక్తిని, మహావిష్ణువునకు పాలనాగతమైనటువంటి శక్తిని, మహాదేవునకు శివునకు లయకరణమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి ఒక ఆదిశక్తి ఉన్నది. ఆమె మూలస్వరూపిణి అయిన శక్తి అన్నాడు. ఆ శక్తి పరాంబిక పరాదేవత అని అంటున్నాడు. ఆ పరాతత్వమును గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ పరాతత్వమును గురించి తెలుసుకుంటే ఏమిటయ్యా లాభం అంటే ఏది ఈ ప్రపంచములో తెలియదగినదై ఉన్నదో, ఏది మానవునికి మాట్లాడడానికి శక్తి ఉన్నది, మానవునికి గద వ్యక్తాయాం వాచి అన్నాడు ధాతువు. గద గదతి అంటే మానవుడు మాట్లాడుతున్నాడు. పశుపక్షాదులకు ఇలా స్పష్టమైన వాక్కు లేదు. వాటికి నాదాత్మకమైన శబ్దం ఉన్నదే తప్ప అది స్పష్టమైన వాక్కు లేదు. స్పష్టమైన వాక్కు ఉన్నది మానవునికి మాత్రమే. ఈ స్పష్టముగా ఉన్నటువంటి వాక్కులకు ఏది పరమ ప్రయోజనమో, ఈ వాక్కులు, ఈ చూపులు, నయనములు సర్వేంద్రియాణం ఇన్ని ఇంద్రియములు కలిగి ఉన్నందుకు ఈ కరచరణాది అవయవములు, నయనములు, శ్రవణములు, పెదవులు, ఇవన్నీ ఇన్ని అవయవాలు ఏవైతే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఈ సర్వేంద్రియములకు అధిష్టానము, పరమ ప్రయోజనము, గమ్యము అయినటువంటి ఒక తత్వం ఉన్నదయ్యా. అది తెలుసుకోవడమే దీని యొక్క పరమార్థము అన్నాడు. ఆ తల్లిని, ఆ స్వరూపాన్ని తెలుసుకోవడము వలన సర్వ ఐశ్వర్యములు, సర్వ విభవములు, సర్వ కార్యసిద్ధి ఈ లోకమునకు ఏర్పడుతున్నది. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, మీరు ఈ లోకము కోసం ఇదంతా అడిగారు, నేను చెబుతున్నాను అని సూత మహర్షి దీనిని ప్రారంభించినాడు. జయోస్తు.
వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. పురాణ వాంగ్మయ నవీన దృంగ్మయ నవరస రుచిర మధూళిక దేవి వైభవం అనంతమైనది, అమేయమైనది. సురాసుర మానవులకు ఎవ్వరికైనా కూడా అంత సులభముగా బోధపడనిది. అటువంటి తత్వాన్ని అనేకానేక తత్వ రహస్య వేది అయినటువంటి మహాత్ముడైనటువంటి సూత మహామునిని చూచి శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతున్నారు. మనకు వచ్చిన పురాణాలన్నీ కూడా ఇలాగా ఉద్భవించినవే. శౌనకాది మహామునులను చూచి సూతుడు ఇట్లనియే అని ప్రారంభిస్తాడు. ఈ సూతుడు మహాపురాణ ఆగమ తత్వవేత్త. ఆయన వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన అనేకానేక ఆగమ రహస్యములన్నీ కూడా సూతాది మన శౌనకాది మహామునులందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా శౌనకులమే. ఎందుకంటే శ్రోతలు, ఉత్తమ శ్రోతలందరూ శౌనక మహర్షితో సమానమైనటువంటి వ్యక్తులు. అందువల్ల మనం అందరము కూడా శౌనకులమే. సూత మహర్షి ఏ తత్వమును బోధించినాడో ఆ తత్వమును విని శ్రద్ధగా మళ్ళీ క్రొత్త విషయాన్ని అడుగుతూ ఉన్నారు శౌనకాది మహామునులందరూ కూడా. నైమిషే అనిమిష క్షేత్రే అన్నాడు. అనిమిషులు అంటే నిమేషము అంటే ఇలా రెప్పపాటు లేనటువంటి వారు దేవతలు. అటువంటి వారు కొలువై ఉన్నటువంటి నిలయము అది నైమిషం. ఈ నైమిషం అని ఎందుకు పేరొచ్చింది అన్నాడు. బ్రహ్మదేవుడు తన మానసిక శక్తితో ఒక చక్ర నేమిని తయారు చేసి ఇచ్చాడట దేవతలకు. ఈ చక్ర నేమి సర్వ ప్రపంచము సంచరిస్తుంది. ఎక్కడ ఇది ఆగిపోతుందో ఈ చక్రనేమి అక్కడ సర్వతత్వములు ఏ కలిదోషము అంటనటువంటి చోటు అది నైమిషం అన్నాడు. కాబట్టి ఆ చోటుకు వచ్చి ఈ చక్రనేమి భూప్రపంచమంతా తిరిగి 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 బ్రహ్మ మానసోద్భవమైనటువంటి ఈ చక్రనేమి ఒక్క స్థానములో గంగా తీరములో ఆగిపోయినదట. ఆ గంగా తీరములో ఆగిన చోట అక్కడ దేవతలందరూ భావించారు సర్వదేవతా నిలయమైనటువంటి చోటు అది, ఎటువంటి పాప సాంకర్యము లేనటువంటి చోటు అది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎన్నుకొన్నారట గంగా తీరములోని ఈ నైమిష క్షేత్రము. ఆ నైమిషే అనిమిష క్షేత్రే గంగా యమునా నదీ సంగమము. ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రములో అక్కడ ఆగినది. అనేక పురాణములన్నీ కూడా ఇక్కడే ప్రవచింపబడినవి సూత మహాముని చేత. ఋషులందరూ కూడా అంటున్నారు, అయ్యా ఈ తత్వం ఎట్లాంటిది అంటే సృష్టౌయా సర్గరూప జగదవన విధౌ పాలనీయాచ రౌద్రీ. సృష్టౌయా సర్గరూప, ఈ సర్వ ప్రపంచ చరాచర జగత్తు. సృష్టి అంటే కేవలం చరమైనటువంటి జగత్తే కాదు, అచరమైన జగత్తు కూడా ఉన్నది. అంటే రాయి రప్ప ఈ ప్రపంచంలో కదలని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా జీవధారణం ఉన్నది అని మన పురాణములలో మన వాంగ్మయములలో చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సృష్టౌయ అసర్గరూప, సృష్టియందు సృష్టి స్వరూపముగా ఏదైతే ఉన్నదో, ఏ శక్తి అయితే ఉన్నదో, జగద్ అవన విధౌ పాలని యాచ రౌద్రి, జగత్ అవన విధౌ ఈ సృష్టిని రక్షించేటప్పుడు సృష్టింపబడినటువంటి జగత్తు చరాచర జగత్తు మళ్ళీ పాలింపబడుతూ ఉన్నది. ఆ పాలన విధియందు ఏదైతే ఉన్నదో ఆ రౌద్రము అంటే సంహార విధియందు సంహారే చాపి యస్యాహ జగదిదం అఖిలం క్రీడనం యా పరాఖ్య పరా అనేటువంటి పేరు కలిగినటువంటి ఏ దేవత, ఏ శక్తి, ఏ తత్వస్వరూపమైతే ఉన్నదో అటువంటి తత్వస్వరూపము సృష్టియందు సర్గస్వరూపము, పాలనమునందు పాలనాస్వరూపము, లయమునందు సంహార స్వరూపము అయినటువంటిది. పశ్యంతి మధ్యమా అధో తదను భగవతి వైఖరీ వర్ణరూప.
వాక్ స్వరూపమై ఉన్నది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి చత్వారి వాక్ పరిమితా పదాని విదు బ్రాహ్మణా అన్నారు. వేదంలో ఏం చెప్పాడు? చత్వారి పరిమితా, చత్వారి వాక్, 4 విధములుగా వాక్కు ఉన్నది అన్నారు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అన్నాడు. పరా వాక్కు అన్నది పరానాభిదేశస్థ, పశ్యంతి హృదయంగత, మధ్యమాకంఠదేశస్థ, వైఖరి విశదామత. మనము మాట్లాడుతున్నది ఏదైతే ఉన్నదో ఇది వైఖరి వాక్కు అన్నాడు. దానికన్నా పూర్వరూపములో ఉన్నది పశ్యంతి హృదయంగత, మధ్యమా కంఠదేశస్థ. మధ్యమా అనేటువంటి వాక్కు కంఠములో ఉన్నది. మనము కొంచెము బాగా సూక్ష్మమైనటువంటి ఆలోచనలతో గమనిస్తే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి మధ్యమా స్వరూపములో అనురణితం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ అనురణితమయ్యేటువంటి ధ్వనిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి ఇక్కడ సుడిబడి తిరుగుతుంది. దీన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. దీన్ని మధ్యమా అన్నాడు. పశ్యంతి హృదయంగత, పశ్యంతి హృదయంగత, మధ్యమ కన్నా అధోభాగములో ఇంకా లోపలికి లోతుగా ఉండేటువంటిది పశ్యంతి అన్నారు. ఇది హృదయములో ఉన్నది. ఇంకా నేను మనస్సులో కూడా అనుకోలేదండి ఆ మహానుభావుడు ఎలా చెప్పాడో అంటుంటారు. అది మధ్యమా పశ్యంతి దర్శనం. పశ్యంతి దర్శనం చేయగల వాళ్ళు మహాత్ములు. దానికన్నా ఇంకా లోపల ఉన్నది పరానాభిదేశస్థ పరా పశ్యంతి సూరయ అన్నాడు. ఈ పరావాక్కును సూరయ పండితులు మాత్రమే, పండితులంటే తత్వదర్శనులైనటువంటి మహాత్ములైనటువంటి వేదాంతులైనటువంటి మహాత్ములు మాత్రమే దర్శనం చెయ్యగలుగుతారు దీన్ని అన్నారు. అటువంటి పశ్యంతి పరా, ఈ పరావాక్కు ఉన్నది. ఇది నాభిదేశములో ఉంటుందన్నాడంటే వాక్కు యొక్క ఉద్భవ స్థానము, ఆలోచన కూడా ఇంకా పూర్ణముగా లేనటువంటి బీజ దశలో ఉన్నటువంటి స్వరూపము ఈ పరా. ఈ పరా పశ్యంతి మధ్యమా వైఖరి స్వరూపముగా సృష్టి స్థితి లయలకు ఏది మూల కారణ స్వరూపముగా ఉన్నదో అటువంటి తత్వము అంటున్నాడు. సా అస్మాద్ వాచం ప్రసన్న విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. విధి బ్రహ్మదేవుడి చేత, హరి మహావిష్ణువు చేత, గిరిశ మహాదేవుని చేత, శివుని చేత ఏ వాగ్దేవత అయితే ఆరాధింపబడుతున్నదో, ఏ పరాత్పర స్వరూపిణి, అటువంటి పరాత్పర స్వరూపిణి మమ్మల్ని అనుగ్రహించుగాక. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శౌనకాది మహామునులందరూ కూడా సూతుడిని చూసి, మహానుభావ సూత జీవ సమా బహ్వీహి యస్త్వం శ్రావయసీహనః, ఎన్నో 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 పురాణ గాథా విశేషాలు, అనేక విజ్ఞాన సర్వస్వాలు మాకు ఇదివరకు అందించినావు మహాత్మా నీవు. సర్వ పాపహరం పుణ్యం విష్ణోహో చరితమద్భుతం. పాపహరమైనటువంటి మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను నీవు చెప్పావు ఇదివరకు మాకు. అవతార కథోపేతాం అస్మాభిః భక్తితః శృతం. అవతారములు విష్ణువు యొక్క సహస్ర అవతారముల విశేషములన్నీ కూడా నీవు ఇవరకే మాకు చెప్పావు. అయితే అవన్నీ కూడా విన్నాం. శివస్య చరితం దివ్యం. ఇంకా శివుని యొక్క, మహాదేవుని యొక్క చరిత్రములు కూడా దివ్యమైనటువంటివి, భవ్యమైనటువంటివి. భస్మ రుద్రాక్షయోస్తథా, భస్మ రుద్రాక్షలతో సహితమైనటువంటి ఆ చరిత్రలన్నీ కూడా ఇది వరకు మేము విన్నాము. ఇంకా సేతిహాసం అవతార కథోపి సేతిహాసంచ మాహాత్మ్యం శృతం నవముఖాం తవ ముఖాంబుజాత్. నీ ముఖపద్మము నుంచి స్రవించినటువంటి ఈ తేనె ధార, మధుధార ఏదైతే ఉన్నదో దీనిని ఇంతవరకు మేము గ్రోలాము మహాత్మా. ఓ సూత పౌరాణిక, ఇంకా ఇప్పుడు మేము వినవలసినది అధునా శ్రోతమిచ్చామహ పావనాత్ పావనం పరం. ఇప్పుడు మేము ఇంకా వినాలనుకుంటున్నాము. పావనములకెల్లా పావనము అయినటువంటి దివ్య చరిత్రము మేము వినాలనుకుంటున్నాము. భక్తి ముక్తిప్రదం నృణాం అనాయాసేన సర్వశః. కాబట్టి భక్తి ముక్తిప్రదమైనది. ఏది వింటే ఇంకా ఏది వినవలసిన అవసరము లేదు. పరమము, చరమము, సర్వోత్కృష్టము, సర్వాధారము అయినటువంటి ఆ తత్వాన్ని మహానుభావ నీవు మాకు వినిపించు అని అందరూ కోరుతున్నారు. సూత మహాముని ప్రారంభం చేస్తున్నాడు. సూత మహర్షి ప్రారంభిస్తున్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శౌనకాది ఋషులందరినీ చూచి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. సాధుపృష్టం మహాభాగాః, మహాత్ములారా మీ కోరికలు అసామాన్యములైనవి, లోక ప్రయోజనకరములైనవి. మీ కోరికలన్నీ కూడా ఎవరి కోసం ఇవన్నీ అడుగుతున్నారు? సర్వ ప్రపంచానికి, మానవలోకానికి ఈ విశేషాలన్నీ తెలియాలి అనేటువంటి తపనతో మీరు అడుగుతున్నారు.
మీ తపస్సుకు మీ తపనకు ఫలముగా నేను ఈ మహా విషయాన్ని, మహాభాగవతాన్ని, మహాతత్వాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను అన్నాడు. ఏమిటయ్యా ఈ భాగవతము? భాగవతీహి కథాహ, భగవతీ సంబంధమైనటువంటి దివ్యములైనటువంటి కథలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ సాధుపృష్టం మహాభాగాః లోకానాం హితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తద్వో వక్ష్యామి అశేషతః. సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వవేదముల యొక్క సారము, తావద్ గర్జంతి తీర్థాని పురాణాని వ్రతాని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరైః. దేవీ భాగవతం అనే శబ్దము వినబడే అంతవరకు తీర్థములు, వ్రతములు, క్షేత్రములు కూడా వాని యొక్క ప్రసక్తి ఉంటుంది. ఎప్పుడైతే దేవీ భాగవతం వినపడుతుందో ఇవన్నీ కూడా ఆ మహాతత్వమునందు లీనమైపోతాయ్యా. ఇంకా దేనికి ఉనికి లేదు, దేనికి ప్రసక్తి లేదు, దేనికి ప్రశస్తి లేదు అని చెబుతూ ఉన్నాడు సూత మహర్షి. ఎందుకయ్యా అన్నాడు. ఎందుకంటే అసలు వేదాంత శ్రవణమే సర్వోత్కృష్టమైన స్థితి అన్నాడు. వేదాంతం వినాలని ఎవరయ్యా అనుకుంటారంటే వేదాంత శ్రవణం అన్నది సాత్వికమైనటువంటి మానవ ప్రవృత్తి అన్నాడు. వేదాంతము సాత్వికము అన్నాడు. అలాగే మరి మీమాంసా శాస్త్రం ఉన్నదనుకోండి, ఇది రాజసం అన్నారు. అంటే అవును కాదు, ఇది ఇంతేనా, ఇది అట్లేనా అని మీమాంసా శాస్త్రం అంతా ఇలా నడుస్తుంది. అంటే యజ్ఞయాగాది క్రతువుల యొక్క మహిమ, వీటి యొక్క తత్వము ఎలాగా ఏమిటి అనేటువంటి చర్చ ఉంటుంది. దీన్ని మీమాంస, కర్మ బ్రహ్మేతి మీమాంసకాహ అన్నాడు. కర్మ ప్రధానముగా ఉంటుంది మీమాంసా శాస్త్రములో. దీన్ని రాజసం అన్నారు. అయితే రాజసము అది మీమాంసా శాస్త్రము. ఇంకా న్యాయశాస్త్రం ఉన్నదంటే తర్కశాస్త్రము. అవును కాదు అనేది ఎక్కువ చర్చ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా భగవన్ నిర్మితము అన్నాడు. భగవంతుడు అనేవాడున్నాడు అంటే లేడు అన్నాడు నాస్తికుడు. అంటే ఉన్నాడు అంటే ఎలాగా? వేద ప్రామాణ్యాన్ని పాటించని వాడు నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడనేవాడు కాదు, వేదము యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకోని వాడు నాస్తికుడు. సరే, ఇలాంటి నాస్తికుడు అయ్యా వేదమే లేదంటుంటే నువ్వు దేవుడి గురించి చెబుతావు ఎలాగా అన్నాడు. కాదయ్యా విను అని తర్కశాస్త్రం మొదలైనది. ఈ ఒక కుండను తయారు చేయడానికి కులాలుడు కుమ్మరివాడు ఎలాగా ఉన్నాడో, ఈ జగద్భాండమును తయారు చేయడానికి యః కశ్చన కర్త స ఈశ్వరః, యః కశ్చన కర్త స్యాత్ స ఈశ్వరః అన్నాడు. ఒకానొక కర్త ఉండాలి తప్పకుండా, అతడు ఈశ్వరుడు అన్నాడు. ఇలా తర్కశాస్త్రం. అయితే తర్కము అవును కాదు అనే నిరంతర చర్చలతో మొదలవుతుంది కాబట్టి ఇది తామసం అన్నాడు. తర్కశాస్త్రాది న్యాయశాస్త్రాది జన్యమైనటువంటి విషయమంతా తామసం అన్నాడు. మీమాంసా శాస్త్రజన్య స్థితి అంతా కూడా రాజసం అన్నాడు. వేదాంత శాస్త్రజనితమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మాత్రం సాత్వికం అన్నాడు. అందుకనే మనకు ఏమిటయ్యా అది తామసం అంటే మనము దాన్ని లెక్క లేకుండా తీసివేయదగినదా తర్కశాస్త్రము? అలా కాదు దాని అర్థము. మరి రాజసం అంటే పనికిరానిదా? అలా కాదు. తమస్సు రజస్సులో కలవాలి, రజస్సు సత్వములో లీనము కావాలి. అది శుద్ధ స్థితి. కాబట్టి సత్వ రజస్సులకు, సత్వ తమస్సులకు అన్నింటికీ కూడా అంత సంబంధం ఉన్నది. కాబట్టి తమస్సు, రజస్సు ఈ రెండు గుణములు కూడా సత్వమునందు, పరాత్పర తత్వమునందు లీనమవుతూ ఉన్నాయి. అలా చేసుకోగలగడమే దీని యొక్క గొప్ప స్థితి. అందుకని సర్వశాస్త్రాణం అన్నాడు. అందుకే ఇక్కడ అంటే సర్వశాస్త్రములు ఏ తత్వమునందు లీనమవుతూ ఉన్నాయో అన్నాడు. సర్వశాస్త్రములు, సర్వవేదములు, వేదమునికే చెప్పాడు, శాస్త్రముల ప్రసక్తి ఏమున్నది ఇక్కడ? వేదములకే అన్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. ఆ పరాత్పర తత్వము, పరాత్పరీ తత్వము, దానికి స్త్రీలింగము, పుంలింగము, ఏ లింగమునకు అయినా అతీతమైన స్థితి అన్నాడు ఆ తత్వము. దాన్ని ఎలా చెప్పాడు అంటే అందువల్ల ఈ సర్వశాస్త్రములు, వేదములే ఇక్కడ ప్రవర్తిల్లవు అన్నాడు. యతో వాచహా నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులు ఏ తత్వమును పొందలేక ఇంక తిరోభూతములైపోతాయో. మరి అలాంటప్పుడు ఈ శబ్దజాలము, పురాణములు, వాంగ్మయములు, శాస్త్రములు, వేదములు నిష్ఫలములా? కాదే. ఎలా సఫలములు ఇవన్నీ అంటే ఇది మార్గోపదేశమునకు కొంత దాకా దారి చూపడానికి పనికి వస్తాయి, అంతేగాని ఆ తత్వాన్ని ఇది అని చెప్పడానికి పనికిరావు. అందుకని నేతి నేతి వాక్యేన వాక్య ప్రసారై అన్నాడు పెద్దలు. నా ఇతి అన్నాడు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెబుతూ వస్తున్నాడు. ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదాన్ని ఇదే అవునో అనుకుంటున్నది లోకము అజ్ఞానవశము చేత. కాబట్టి ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఇది శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు,
ఇలా వస్తున్నాడు. వచ్చి 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 ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ అయినా నీవు అనుకునే ఆత్మ అదేనా అంటే జీవాత్మ పరమాత్మ అన్నాడు. ఆ పరమాత్మ ఆ తత్వమే దేవదేవి. ఆమె సర్వలోకైక నిలయ, ఆమె మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణీ దేవి అని వర్ణిస్తున్నాడు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని గురించి అభివర్ణిస్తూ ఉన్నాడు సూత మహర్షి. శౌనకాది మహామునులందరికీ కూడా ఎందుకు మనం దీన్నే మొదలు పెట్టుకోవాలి, ఇదే చెప్పుకోవాలి అంటే సర్వ జగత్ కళ్యాణప్రదమైనటువంటిది. ఏ శబ్దము వినగానే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు మంగళ స్వరూపిణి ఆమె. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతి ఆమె. మహాదేవుడు శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి ఆమె. మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి మహాలక్ష్మీదేవి ఆమె. మనకు లోకంలో ప్రధానముగా తెలుసు ఏమిటయ్యా అంటే 3 తత్వాలున్నాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మదేవుడు. ఈ ప్రపంచాన్ని సృష్టింపబడ్డ ప్రపంచమును రక్షించేవాడు జగత్పాలనకర్త స్థితికర్త మహావిష్ణువు. ఈ స్థితిని మళ్ళీ లయము చేస్తే నాశము చేస్తే కదా పునఃసృష్టికి అవకాశము. ఈ ప్రపంచంలో పుట్టినది ఏది శాశ్వతంగా ఉండదు. ఇది ఒకప్పటికి నశిస్తుంది. కాలపరిధి ఒకటి తక్కువ కాలములో ఒకటి ఎక్కువ కాలములో కావచ్చు. ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ పునఃసృష్టి కావాలి. మళ్ళీ బ్రహ్మకు పని. సృష్టించిన దానిని మళ్ళీ రక్షించడం విష్ణువు యొక్క పని. మళ్ళీ దాన్ని లయం చేయడం శివుని యొక్క పని. ఈ ముగ్గురు 3 పనులు చేస్తున్నారని మనకు లోకమునకంతా సుప్రసిద్ధము, మనకు తెలుసు బాగా. సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నారని తెలుసు. కానీ ఈ 3 తత్వములకు 3 స్వరూపములకు కూడా అంతర్గతమైనటువంటి శక్తిని అంటే బ్రహ్మదేవునికి సృష్టిగతమైన శక్తిని, మహావిష్ణువునకు పాలనాగతమైనటువంటి శక్తిని, మహాదేవునకు శివునకు లయకరణమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి ఒక ఆదిశక్తి ఉన్నది. ఆమె మూలస్వరూపిణి అయిన శక్తి అన్నాడు. ఆ శక్తి పరాంబిక పరాదేవత అని అంటున్నాడు. ఆ పరాతత్వమును గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ పరాతత్వమును గురించి తెలుసుకుంటే ఏమిటయ్యా లాభం అంటే ఏది ఈ ప్రపంచములో తెలియదగినదై ఉన్నదో, ఏది మానవునికి మాట్లాడడానికి శక్తి ఉన్నది, మానవునికి గద వ్యక్తాయాం వాచి అన్నాడు ధాతువు. గద గదతి అంటే మానవుడు మాట్లాడుతున్నాడు. పశుపక్షాదులకు ఇలా స్పష్టమైన వాక్కు లేదు. వాటికి నాదాత్మకమైన శబ్దం ఉన్నదే తప్ప అది స్పష్టమైన వాక్కు లేదు. స్పష్టమైన వాక్కు ఉన్నది మానవునికి మాత్రమే. ఈ స్పష్టముగా ఉన్నటువంటి వాక్కులకు ఏది పరమ ప్రయోజనమో, ఈ వాక్కులు, ఈ చూపులు, నయనములు సర్వేంద్రియాణం ఇన్ని ఇంద్రియములు కలిగి ఉన్నందుకు ఈ కరచరణాది అవయవములు, నయనములు, శ్రవణములు, పెదవులు, ఇవన్నీ ఇన్ని అవయవాలు ఏవైతే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఈ సర్వేంద్రియములకు అధిష్టానము, పరమ ప్రయోజనము, గమ్యము అయినటువంటి ఒక తత్వం ఉన్నదయ్యా. అది తెలుసుకోవడమే దీని యొక్క పరమార్థము అన్నాడు. ఆ తల్లిని, ఆ స్వరూపాన్ని తెలుసుకోవడము వలన సర్వ ఐశ్వర్యములు, సర్వ విభవములు, సర్వ కార్యసిద్ధి ఈ లోకమునకు ఏర్పడుతున్నది. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, మీరు ఈ లోకము కోసం ఇదంతా అడిగారు, నేను చెబుతున్నాను అని సూత మహర్షి దీనిని ప్రారంభించినాడు. జయోస్తు.
వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. పురాణ వాంగ్మయ నవీన దృంగ్మయ నవరస రుచిర మధూళిక దేవి వైభవం అనంతమైనది, అమేయమైనది. సురాసుర మానవులకు ఎవ్వరికైనా కూడా అంత సులభముగా బోధపడనిది. అటువంటి తత్వాన్ని అనేకానేక తత్వ రహస్య వేది అయినటువంటి మహాత్ముడైనటువంటి సూత మహామునిని చూచి శౌనకాది మహామునులందరూ కూడా అడుగుతున్నారు. మనకు వచ్చిన పురాణాలన్నీ కూడా ఇలాగా ఉద్భవించినవే. శౌనకాది మహామునులను చూచి సూతుడు ఇట్లనియే అని ప్రారంభిస్తాడు. ఈ సూతుడు మహాపురాణ ఆగమ తత్వవేత్త. ఆయన వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన అనేకానేక ఆగమ రహస్యములన్నీ కూడా సూతాది మన శౌనకాది మహామునులందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా శౌనకులమే. ఎందుకంటే శ్రోతలు, ఉత్తమ శ్రోతలందరూ శౌనక మహర్షితో సమానమైనటువంటి వ్యక్తులు. అందువల్ల మనం అందరము కూడా శౌనకులమే. సూత మహర్షి ఏ తత్వమును బోధించినాడో ఆ తత్వమును విని శ్రద్ధగా మళ్ళీ క్రొత్త విషయాన్ని అడుగుతూ ఉన్నారు శౌనకాది మహామునులందరూ కూడా. నైమిషే అనిమిష క్షేత్రే అన్నాడు. అనిమిషులు అంటే నిమేషము అంటే ఇలా రెప్పపాటు లేనటువంటి వారు దేవతలు. అటువంటి వారు కొలువై ఉన్నటువంటి నిలయము అది నైమిషం. ఈ నైమిషం అని ఎందుకు పేరొచ్చింది అన్నాడు. బ్రహ్మదేవుడు తన మానసిక శక్తితో ఒక చక్ర నేమిని తయారు చేసి ఇచ్చాడట దేవతలకు. ఈ చక్ర నేమి సర్వ ప్రపంచము సంచరిస్తుంది. ఎక్కడ ఇది ఆగిపోతుందో ఈ చక్రనేమి అక్కడ సర్వతత్వములు ఏ కలిదోషము అంటనటువంటి చోటు అది నైమిషం అన్నాడు. కాబట్టి ఆ చోటుకు వచ్చి ఈ చక్రనేమి భూప్రపంచమంతా తిరిగి బ్రహ్మ మానసోద్భవమైనటువంటి ఈ చక్రనేమి ఒక్క స్థానములో గంగా తీరములో ఆగిపోయినదట. ఆ గంగా తీరములో ఆగిన చోట అక్కడ దేవతలందరూ భావించారు సర్వదేవతా నిలయమైనటువంటి చోటు అది, ఎటువంటి పాప సాంకర్యము లేనటువంటి చోటు అది. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎన్నుకొన్నారట గంగా తీరములోని ఈ నైమిష క్షేత్రము. ఆ నైమిషే అనిమిష క్షేత్రే గంగా యమునా నదీ సంగమము. ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రములో అక్కడ ఆగినది. అనేక పురాణములన్నీ కూడా ఇక్కడే ప్రవచింపబడినవి సూత మహాముని చేత. ఋషులందరూ కూడా అంటున్నారు, అయ్యా ఈ తత్వం ఎట్లాంటిది అంటే సృష్టౌయా సర్గరూప జగదవన విధౌ పాలనీయాచ రౌద్రీ. సృష్టౌయా సర్గరూప, ఈ సర్వ ప్రపంచ చరాచర జగత్తు. సృష్టి అంటే కేవలం చరమైనటువంటి జగత్తే కాదు, అచరమైన జగత్తు కూడా ఉన్నది. అంటే రాయి రప్ప ఈ ప్రపంచంలో కదలని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా జీవధారణం ఉన్నది అని మన పురాణములలో మన వాంగ్మయములలో చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సృష్టౌయా అసర్గరూప, సృష్టి యందు సృష్టి స్వరూపముగా ఏదైతే ఉన్నదో, ఏ శక్తి అయితే ఉన్నదో, జగద్ అవన విధౌ పాలని యాచ రౌద్రి. జగత్ అవన విధౌ, ఈ సృష్టిని రక్షించేటప్పుడు సృష్టింపబడినటువంటి జగత్తు చరాచర జగత్తు మళ్ళీ పాలింపబడుతూ ఉన్నది. ఆ పాలన విధి యందు ఏదైతే ఉన్నదో ఆ రౌద్రము అంటే సంహార విధి యందు సంహారే చాపి యస్యాహ జగదిదం అఖిలం క్రీడనం యా పరాఖ్య పరా అనేటువంటి పేరు కలిగినటువంటి ఏ దేవత, ఏ శక్తి, ఏ తత్వస్వరూపమైతే ఉన్నదో అటువంటి తత్వస్వరూపము సృష్టి యందు సర్గస్వరూపము, పాలనమునందు పాలనాస్వరూపము, లయమునందు సంహార స్వరూపము అయినటువంటిది. పశ్యంతి మధ్యమా అధో తదను భగవతి వైఖరీ వర్ణరూప.
వాక్ స్వరూపమై ఉన్నది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి చత్వారి వాక్ పరిమిత పదాని విదు బ్రాహ్మణా అన్నారు. వేదంలో ఏం చెప్పాడు? చత్వారి పరిమితా చత్వారి వాక్, 4 విధములుగా వాక్కు ఉన్నది అన్నారు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అన్నాడు. పరా వాక్కు అన్నది పరానాభిదేశస్థ, పశ్యంతి హృదయంగత, మధ్యమాకంఠదేశస్థ, వైఖరి విశదామత. మనము మాట్లాడుతున్నది ఏదైతే ఉన్నదో ఇది వైఖరి వాక్కు అన్నాడు. దానికన్నా పూర్వరూపములో ఉన్నది పశ్యంతి హృదయంగత, మధ్యమా కంఠదేశస్థ. మధ్యమ అనేటువంటి వాక్కు కంఠములో ఉన్నది. మనము కొంచెము బాగా సూక్ష్మమైనటువంటి ఆలోచనలతో గమనిస్తే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి మధ్యమా స్వరూపములో అనురణితం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ అనురణితమయ్యేటువంటి ధ్వనిని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మనము మాట్లాడే ప్రతి అక్షరము కూడా ఒక్కసారి ఇక్కడ సుడిబడి తిరుగుతుంది. దీన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది. దీన్ని మధ్యమా అన్నాడు. పశ్యంతి హృదయంగత, పశ్యంతి హృదయంగత, మధ్యమ కన్నా అధోభాగములో ఇంకా లోపలికి లోతుగా ఉండేటువంటిది పశ్యంతి అన్నారు. ఇది హృదయములో ఉన్నది. ఇంకా నేను మనస్సులో కూడా అనుకోలేదండి ఆ మహానుభావుడు ఎలా చెప్పాడో అంటుంటారు. అది మధ్యమా పశ్యంతి దర్శనం. పశ్యంతి దర్శనం చేయగల వాళ్ళు మహాత్ములు. దానికన్నా ఇంకా లోపల ఉన్నది పరానాభిదేశస్థ పరా పశ్యంతి సూరయ అన్నాడు. ఈ పరావాక్కును సూరయ పండితులు మాత్రమే, పండితులంటే తత్వదర్శనులైనటువంటి మహాత్ములైనటువంటి వేదాంతులైనటువంటి మహాత్ములు మాత్రమే దర్శనం చెయ్యగలుగుతారు దీన్ని అన్నారు. అటువంటి పశ్యంతి పరా, ఈ పరావాక్కు ఉన్నది. ఇది నాభిదేశములో ఉంటుందన్నాడంటే వాక్కు యొక్క ఉద్భవ స్థానము, ఆలోచన కూడా ఇంకా పూర్ణముగా లేనటువంటి బీజ దశలో ఉన్నటువంటి స్వరూపము ఈ పరా. ఈ పరా పశ్యంతి మధ్యమా వైఖరి స్వరూపముగా సృష్టి స్థితి లయలకు ఏది మూల కారణ స్వరూపముగా ఉన్నదో అటువంటి తత్వము అంటున్నాడు. సా అస్మాద్ వాచం ప్రసన్న విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. విధి బ్రహ్మదేవుడి చేత, హరి మహావిష్ణువు చేత, గిరిశ మహాదేవుని చేత, శివుని చేత ఏ వాగ్దేవత అయితే ఆరాధింపబడుతున్నదో, ఏ పరాత్పర స్వరూపిణి, అటువంటి పరాత్పర స్వరూపిణి మమ్మల్ని అనుగ్రహించుగాక. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శౌనకాది మహామునులందరూ కూడా సూతుడిని చూసి, మహానుభావ సూత జీవ సమా బహ్వీహి యస్త్వం శ్రావయసీహనః, ఎన్నో 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 పురాణ గాథా విశేషాలు, అనేక విజ్ఞాన సర్వస్వాలు మాకు ఇదివరకు అందించినావు మహాత్మా నీవు. సర్వ పాపహరం పుణ్యం విష్ణోహో చరితమద్భుతం. పాపహరమైనటువంటి మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను నీవు చెప్పావు ఇదివరకు మాకు. అవతార కథోపేతాం అస్మాభిః భక్తితః శృతం. అవతారములు విష్ణువు యొక్క సహస్ర అవతారముల విశేషములన్నీ కూడా నీవు ఇవరకే మాకు చెప్పావు. అయితే అవన్నీ కూడా విన్నాం. శివస్య చరితం దివ్యం. ఇంకా శివుని యొక్క, మహాదేవుని యొక్క చరిత్రములు కూడా దివ్యమైనటువంటివి, భవ్యమైనటువంటివి. భస్మ రుద్రాక్షయోస్తథా, భస్మ రుద్రాక్షలతో సహితమైనటువంటి ఆ చరిత్రలన్నీ కూడా ఇది వరకు మేము విన్నాము. ఇంకా సేతిహాసం అవతార కథోపి సేతిహాసంచ మాహాత్మ్యం శృతం నవముఖాం తవ ముఖాంబుజాత్. నీ ముఖపద్మము నుంచి స్రవించినటువంటి ఈ తేనె ధార, మధుధార ఏదైతే ఉన్నదో దీనిని ఇంతవరకు మేము గ్రోలాము మహాత్మా. ఓ సూత పౌరాణిక, ఇంకా ఇప్పుడు మేము వినవలసినది అధునా శ్రోతుమిచ్చామః పావనాత్ పావనం పరం. ఇప్పుడు మేము ఇంకా వినాలనుకుంటున్నాము. పావనములకెల్లా పావనము అయినటువంటి దివ్య చరిత్రము మేము వినాలనుకుంటున్నాము. భక్తి ముక్తిప్రదం నృణాం అనాయాసేన సర్వశః. కాబట్టి భక్తి ముక్తిప్రదమైనది. ఏది వింటే ఇంకా ఏది వినవలసిన అవసరము లేదు. పరమము, చరమము, సర్వోత్కృష్టము, సర్వాధారము అయినటువంటి ఆ తత్వాన్ని మహానుభావ నీవు మాకు వినిపించు అని అందరూ కోరుతున్నారు. సూత మహాముని ప్రారంభం చేస్తున్నాడు. సూత మహర్షి ప్రారంభిస్తున్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శౌనకాది ఋషులందరినీ చూచి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. సాధుపృష్టం మహాభాగాః, మహాత్ములారా మీ కోరికలు అసామాన్యములైనవి, లోక ప్రయోజనకరములైనవి. మీ కోరికలన్నీ కూడా ఎవరి కోసం ఇవన్నీ అడుగుతున్నారు? సర్వ ప్రపంచానికి, మానవలోకానికి ఈ విశేషాలన్నీ తెలియాలి అనేటువంటి తపనతో మీరు అడుగుతున్నారు.
మీ తపస్సుకు మీ తపనకు ఫలముగా నేను ఈ మహా విషయాన్ని, మహాభాగవతాన్ని, మహాతత్వాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాను అన్నాడు. ఏమిటయ్యా ఈ భాగవతము? భాగవతీహి కథాహ, భగవతీ సంబంధమైనటువంటి దివ్యములైనటువంటి కథలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ సాధుపృష్టం మహాభాగాః లోకానాం హితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తద్వో వక్ష్యామి అశేషతః. సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వవేదముల యొక్క సారము, తావద్ గర్జంతి తీర్థాని పురాణాని వ్రతాని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరైః. దేవీ భాగవతం అనే శబ్దము వినబడే అంతవరకు తీర్థములు, వ్రతములు, క్షేత్రములు కూడా వాని యొక్క ప్రసక్తి ఉంటుంది. ఎప్పుడైతే దేవీ భాగవతం వినపడుతుందో ఇవన్నీ కూడా ఆ మహాతత్వమునందు లీనమైపోతాయ్యా. ఇంకా దేనికి ఉనికి లేదు, దేనికి ప్రసక్తి లేదు, దేనికి ప్రశస్తి లేదు అని చెబుతూ ఉన్నాడు సూత మహర్షి. ఎందుకయ్యా అన్నాడు. ఎందుకంటే అసలు వేదాంత శ్రవణమే సర్వోత్కృష్టమైన స్థితి అన్నాడు. వేదాంతం వినాలని ఎవరయ్యా అనుకుంటారంటే వేదాంత శ్రవణం అన్నది సాత్వికమైనటువంటి మానవ ప్రవృత్తి అన్నాడు. వేదాంతము సాత్వికము అన్నాడు. అలాగే మరి మీమాంసా శాస్త్రం ఉన్నదనుకోండి, ఇది రాజసం అన్నారు. అంటే అవును కాదు, ఇది ఇంతేనా, ఇది అట్లేనా అని మీమాంసా శాస్త్రం అంతా ఇలా నడుస్తుంది. అంటే యజ్ఞయాగాది క్రతువుల యొక్క మహిమ, వీటి యొక్క తత్వము ఎలాగా ఏమిటి అనేటువంటి చర్చ ఉంటుంది. దీన్ని మీమాంస, కర్మ బ్రహ్మేతి మీమాంసకాహ అన్నాడు. కర్మ ప్రధానముగా ఉంటుంది మీమాంసా శాస్త్రములో. దీన్ని రాజసం అన్నారు. అయితే రాజసము అది మీమాంసా శాస్త్రము. ఇంకా న్యాయశాస్త్రం ఉన్నదంటే తర్కశాస్త్రము. అవును కాదు అనేది ఎక్కువ చర్చ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా భగవన్ నిర్మితము అన్నాడు. భగవంతుడనేవాడున్నాడు అంటే లేడు అన్నాడు నాస్తికుడు. అంటే ఉన్నాడు అంటే ఎలాగా? వేద ప్రామాణ్యాన్ని పాటించని వాడు నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడనేవాడు కాదు, వేదము యొక్క ప్రామాణ్యాన్ని ఒప్పుకోని వాడు నాస్తికుడు. సరే, ఇలాంటి నాస్తికుడు అయ్యా వేదమే లేదంటుంటే నువ్వు దేవుడి గురించి చెబుతావు ఎలాగా అన్నాడు. కాదయ్యా విను అని తర్కశాస్త్రం మొదలైనది. ఈ ఒక కుండను తయారు చేయడానికి కులాలుడు కుమ్మరివాడు ఎలాగా ఉన్నాడో, ఈ జగద్భాండమును తయారు చేయడానికి యః కశ్చన కర్త స ఈశ్వరః, యః కశ్చన కర్త స్యాత్ స ఈశ్వరః అన్నాడు. ఒకానొక కర్త ఉండాలి తప్పకుండా, అతడు ఈశ్వరుడు అన్నాడు. ఇలా తర్కశాస్త్రం. అయితే తర్కము అవును కాదు అనే నిరంతర చర్చలతో మొదలవుతుంది కాబట్టి ఇది తామసం అన్నాడు. తర్కశాస్త్రాది న్యాయశాస్త్రాది జన్యమైనటువంటి విషయమంతా తామసం అన్నాడు. మీమాంసా శాస్త్రజన్య స్థితి అంతా కూడా రాజసం అన్నాడు. వేదాంత శాస్త్రజనితమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మాత్రం సాత్వికం అన్నాడు. అందుకనే మనకు ఏమిటయ్యా అది తామసం అంటే మనము దాన్ని లెక్క లేకుండా తీసివేయదగినదా తర్కశాస్త్రము? అలా కాదు దాని అర్థము. మరి రాజసం అంటే పనికిరానిదా? అలా కాదు. తమస్సు రజస్సులో కలవాలి, రజస్సు సత్వములో లీనము కావాలి. అది శుద్ధ స్థితి. కాబట్టి సత్వ రజస్సులకు, సత్వ తమస్సులకు అన్నింటికీ కూడా అంత సంబంధం ఉన్నది. కాబట్టి తమస్సు, రజస్సు ఈ రెండు గుణములు కూడా సత్వమునందు, పరాత్పర తత్వమునందు లీనమవుతూ ఉన్నాయి. అలా చేసుకోగలగడమే దీని యొక్క గొప్ప స్థితి. అందుకని సర్వశాస్త్రాణం అన్నాడు. అందుకే ఇక్కడ అంటే సర్వశాస్త్రములు ఏ తత్వమునందు లీనమవుతూ ఉన్నాయో అన్నాడు. సర్వశాస్త్రములు, సర్వవేదములు, వేదమునికే చెప్పాడు, శాస్త్రముల ప్రసక్తి ఏమున్నది ఇక్కడ? వేదములకే అన్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. ఆ పరాత్పర తత్వము, పరాత్పరీ తత్వము, దానికి స్త్రీలింగము, పుంలింగము ఏ లింగమునకు అయినా అతీతమైన స్థితి అన్నాడు ఆ తత్వము. దాన్ని ఎలా చెప్పాడు అంటే అందువల్ల ఈ సర్వశాస్త్రములు వేదములే ఇక్కడ ప్రవర్తిల్లవు అన్నాడు. యతో వాచః నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులు ఏ తత్వమును పొందలేక ఇంక తిరోభూతములైపోతాయో. మరి అలాంటప్పుడు ఈ శబ్దజాలము, పురాణములు, వాంగ్మయములు, శాస్త్రములు, వేదములు నిష్ఫలములా? కాదే. ఎలా సఫలములు ఇవన్నీ అంటే ఇది మార్గోపదేశమునకు కొంత దాకా దారి చూపడానికి పనికి వస్తాయి, అంతేగాని ఆ తత్వాన్ని ఇది అని చెప్పడానికి పనికిరావు. అందుకని నేతి నేతి వాక్యేన వాక్య ప్రసారై అన్నాడు పెద్దలు. నా ఇతి అన్నాడు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెబుతూ వస్తున్నాడు. ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదాన్ని ఇదే అవునో అనుకుంటున్నది లోకము అజ్ఞానవశము చేత. కాబట్టి ఏది అవునో చెప్పడానికి ఏది కాదో చెబుతూ ఉన్నాడు. ఇది శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు,
ఇలా వస్తున్నాడు. వచ్చి 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 ఆత్మ అన్నాడు. ఆ ఆత్మ అయినా నీవు అనుకునే ఆత్మ అదేనా అంటే జీవాత్మ పరమాత్మ అన్నాడు. ఆ పరమాత్మ ఆ తత్వమే దేవదేవి. ఆమె సర్వలోకైక నిలయ, ఆమె మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణీ దేవి అని వర్ణిస్తున్నాడు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని గురించి అభివర్ణిస్తూ ఉన్నాడు సూత మహర్షి. శౌనకాది మహామునులందరికీ కూడా ఎందుకు మనం దీన్నే మొదలు పెట్టుకోవాలి, ఇదే చెప్పుకోవాలి అంటే సర్వ జగత్ కళ్యాణప్రదమైనటువంటిది. ఏ శబ్దము వినగానే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళములకు మంగళ స్వరూపిణి ఆమె. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే. బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతి ఆమె. మహాదేవుడు శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి ఆమె. మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి మహాలక్ష్మీదేవి ఆమె. మనకు లోకములో ప్రధానముగా తెలుసు ఏమిటయ్యా అంటే 3 తత్వాలున్నాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మదేవుడు. ఈ ప్రపంచాన్ని సృష్టింపబడ్డ ప్రపంచమును రక్షించేవాడు జగత్ పాలనకర్త స్థితికర్త మహావిష్ణువు. ఈ స్థితిని మళ్ళీ లయము చేస్తే నాశము చేస్తే కదా పునఃసృష్టికి అవకాశము. ఈ ప్రపంచంలో పుట్టినది ఏది శాశ్వతంగా ఉండదు. ఇది ఒకప్పటికి నశిస్తుంది. కాలపరిధి ఒకటి తక్కువ కాలములో ఒకటి ఎక్కువ కాలములో కావచ్చు. ఎప్పుడైతే నశిస్తుందో మళ్ళీ పునఃసృష్టి కావాలి. మళ్ళీ బ్రహ్మకు పని. సృష్టించిన దానిని మళ్ళీ రక్షించడం విష్ణువు యొక్క పని. మళ్ళీ దాన్ని లయం చేయడం శివుని యొక్క పని. ఈ ముగ్గురు 3 పనులు చేస్తున్నారని మనకు లోకమునకంతా సుప్రసిద్ధము, మనకు తెలుసు బాగా. సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నారని తెలుసు. కానీ ఈ 3 తత్వములకు 3 స్వరూపములకు కూడా అంతర్గతమైనటువంటి శక్తిని అంటే బ్రహ్మదేవునికి సృష్టిగతమైన శక్తిని, మహావిష్ణువునకు పాలనాగతమైనటువంటి శక్తిని, మహాదేవునకు శివునకు లయకరణమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి ఒక ఆదిశక్తి ఉన్నది. ఆమె మూలస్వరూపిణి అయిన శక్తి అన్నాడు. ఆ శక్తి పరాంబిక పరాదేవత అని అంటున్నాడు. ఆ పరాతత్వమును గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ పరాతత్వమును గురించి తెలుసుకుంటే ఏమిటయ్యా లాభం అంటే ఏది ఈ ప్రపంచములో తెలియదగినదై ఉన్నదో, ఏది మానవునికి మాట్లాడడానికి శక్తి ఉన్నది, మానవునికి గద వ్యక్తాయాం వాచి అన్నాడు ధాతువు. గద గదతి అంటే మానవుడు మాట్లాడుతున్నాడు. పశుపక్షాదులకు ఇలా స్పష్టమైన వాక్కు లేదు. వాటికి నాదాత్మకమైన శబ్దం ఉన్నదే తప్ప అది స్పష్టమైన వాక్కు లేదు. స్పష్టమైన వాక్కు ఉన్నది మానవునికి మాత్రమే. ఈ స్పష్టముగా ఉన్నటువంటి వాక్కులకు ఏది పరమ ప్రయోజనమో, ఈ వాక్కులు, ఈ చూపులు, నయనములు సర్వేంద్రియాణం ఇన్ని ఇంద్రియములు కలిగి ఉన్నందుకు ఈ కరచరణాది అవయవములు, నయనములు, శ్రవణములు, పెదవులు, ఇవన్నీ ఇన్ని అవయవాలు ఏవైతే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఈ సర్వేంద్రియములకు అధిష్టానము, పరమ ప్రయోజనము, గమ్యము అయినటువంటి ఒక తత్వం ఉన్నదయ్యా. అది తెలుసుకోవడమే దీని యొక్క పరమార్థము అన్నాడు. ఆ తల్లిని, ఆ స్వరూపాన్ని తెలుసుకోవడము వలన సర్వ ఐశ్వర్యములు, సర్వ విభవములు, సర్వ కార్యసిద్ధి ఈ లోకమునకు ఏర్పడుతున్నది. కాబట్టి ఓ శౌనకాది మహామునులారా, మీరు ఈ లోకము కోసం ఇదంతా అడిగారు, నేను చెబుతున్నాను అని సూత మహర్షి దీనిని ప్రారంభించినాడు. జయోస్తు.
వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక దేవి వైభవ దివ్య ప్రణాళిక దిగ్విజయముల మాలిక జయోస్తు జయోస్తు తథాస్తు తథాస్తు అని దీవించును కాళిక. పురాణ వాంగ్మయ నవీన దృంగ్మయ నవరస రుచిర మధూళిక దేవి వైభవం అనంతమైనది.